కంటి రెప్పలా కాయో దేవుడు నాకుండగా, ఏ భయమును కలవరమును లేదుగా. ఆరాధింతును ఆధారము లేకున్నా, స్తుతింతును నిన్నే సహాయము లేకున్నా, స్తోత్రింతును యేసయ్యా. శోధనలెన్నో ఉన్నా కనపరతును దేవా, గాఢాంధకారమైన ప్రభునందు ప్రియులరా, ఈ ఉదయకాలమందు ఆన్లైన్ ఆరాధన కొరకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మరి మీ పనులు ముగించుకొని త్వరగా వచ్చి ఈ ఆన్లైన్లో జరుగుతున్న మీడియా ద్వారా జరుగుతున్న ఈ ఆరాధన కార్యక్రమంలో పాల్పొంపులు పొందాలని మిమ్మల్ని అందరూ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మరి ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించడానికి సమయమైంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆరాధనలో పాల్పొంపులు పొందండి. కళ్ళు మూసుకోనండి, తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడు గరుడైన యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలుస్తున్నాం తండ్రి. నాయన, నీ ఉచితమైన నీ ప్రేమ, నీ జాలి, దయ, కనికరం చేత మమ్మల్ని అందరూ కూడా మీరు సజీవులుగా ఉంచి ఈ లాక్డౌన్ సమయంలో కూడా ప్రభువా మమ్మల్ని కాపాడి భద్రపరిచి ఈ దినాన ప్రభువా ఈ ఆన్లైన్లో జరుగుతున్న ఆరాధనలో ఎవరి గృహాల్లో వారమే ఉండి ప్రభువా కుటుంబంతో పాటుగా నేను స్తుతించి మహింపరచి గణపరచడానికి, ఆరాధించడానికి, నీ వాక్యం ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృప కొరకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. జరుగుతున్న ఆరాధన కార్యక్రమం అంతట్లో కూడా తోడుగొండి సహాయం చేతండి. ఈ కార్యక్రమంలో పాల్పొంపులు పొంది ఈ వీక్షిస్తున్న వారందరూ కూడా పేరు పేరు వస్తూ మీరు దీవించండి. ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడి మీరు సహాయం చేయండి. ఆది నుంచి అంచి వరకు జరిగించి సమస్త ఘనత, మహిమా, ప్రభావం మీరే తెచ్చుకోమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. మంచిది పిల్లరా, మరి ఈ సమయంలో మనం అందరం కలిసి పాటలు పాడుకుని దేవుని నామాన్ని మహింపరచుదాము. మన మధ్యలో ఉన్నటువంటి యవన బిడ్డలు వచ్చి మనల్ని పాటల్లో మరి ఆరాధనలో నడిపిస్తారు. ఈ సమయాన్ని వారికి ఇస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మనం అందరం కలిసి దేవుని స్తుతిద్దాం, దేవుని ఆరాధన చేద్దాం. ఆయన ఇచ్చిన కృపను బట్టి మనం కొనియాడదాం. ఆయన చూపిస్తున్న కృపను బట్టి మనము దేవుని పాటల ద్వారా మనము దేవుని స్తుతిద్దాం. కొన్ని పాటలు పాడుకొని దేవుని నామాన్ని ఘనపరుద్దాం. మొట్టమొదటిగా రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. అవును, మన రక్షణ దుర్గము మన యేసయ్యే. విశ్వాసంతో అందరం కలిసి పాడుదాము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రాజు సన్నిధికే గుదుము. సత్ప్రభు నామము కీర్తనలను సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే, మన ప్రభువే.
వచ్చి ఆయన ముందర బ్రోకెదము. ఆయన మాటలు కైకొనినా అయ్యవి మీకెంతో మేలగును. రాత్రి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడూ నైనట్లు యుగములు నౌను ఆమేన్. రాత్రి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే. హల్లెలూయా. రెండో పాటగా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేను ఉండలేను. నిజమే ప్రియులారా, యేసయ్య కృప లేకపోతే మనము జీవించలేం. ఆయన కృప ఉంది కాబట్టే ఆశ తీర ఆరాధన చేసే అదృష్టాన్ని దేవుడు మనకిచ్చి ఉన్నారు. దేవుని సన్నిధిలో స్తుతించడానికి దేవుడు ఎంతగానో అవకాశం ఇచ్చి ఉన్నారు. కనుక హృదయపూర్వకంగా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా అని పాడుకుందాం. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేను ఉండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేను ఉండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. మహిమను విడచి మాయలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మదినే నీవు మాధుర్యముగా మార్చి ఆదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమను విడచి మాయలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మదిరే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమలో నేను మహిమగునున్నా మహిమగా మార్చింది నీ కృప. మహిమలో నేను మహిమగునున్నా మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేను ఉండలేనయ్యా.
దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా. స్వార్థంతో చెప్తామా? యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే మేము లేము. నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేను ఉండలేనయ్యా. మరొకసారి పాడదాం. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేను ఉండలేనయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేను ఉండలేనయ్యా. నీ కృప లేనిదే నేను ఉండలేనయ్యా. నీ కృప లేనిదే నేను ఉండలేనయ్యా. హల్లెలూయా. యేసయ్య కృప లేకపోతే మనము బ్రతకలేము. ప్రియులారా, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. హృదయపూర్వకంగా వర్ణిస్తూ, ప్రభువా మీరు ఆశ్చర్యకరుడు, మీరు ఆలోచనకర్తవు అని విశ్వాసంతో సంతోషంతో పాడుదాం. మన జీవితంలో ఆశ్చర్య కార్యాలు దేవుడు జరిగిస్తారని నమ్మకంతో విశ్వాసంతో పాడుదాం. దేవుని నామాన్ని కనపడదాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో? తన సాటైనా నీకైనా దేవుడు లేనిలలో. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో? తన సాటైనా నీకైనా దేవుడు లేనిలలో. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. తన చేతిలో రోగాలు లయమైపోవును, తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను. తన చేతితో రోగాలు లయమైపోవును, తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను. తన మాటతో ప్రకృతిని శాసించిన వాడు, తన మాటతో ప్రకృతిని శాసించిన వాడు. నీటిపై నీవిగా నడిచిన వాడతడు, నీటిపై నీవిగా నడిచిన వాడతడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు, మన కోసం సజీవుడై లేచిన వాడతడు. మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు, మన కోసం సజీవుడై లేచిన వాడతడు. తన శాంతిని పంచిపెట్టిన శాంతిమూర్తి యేసు, తన శాంతిని పంచిపెట్టిన శాంతిమూర్తి యేసు. తన సర్వాన్ని ధారపోసిన త్యాగశీలి క్రీస్తు, తన సర్వాన్ని ధారపోసిన త్యాగశీలి క్రీస్తు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో? తన సాటైనా నీడైనా దేవుడు లేనిలలో. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో? తన సాటైనా నీడైనా దేవుడు లేనిలలో. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి,
హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. ఆఖరిగా యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా అనే పాట పాడుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని నిజంగా దేవునికి చెప్దాం, యేసయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా, మమ్మల్ని రక్షించినందుకు మీకు వందనాలు, మమ్మల్ని ఇప్పటి వరకు పోషిస్తున్నారు మీకు వందనాలు, మీ రక్షణ ఇచ్చారు యేసయ్యా మీకు వందనాలని ప్రతి ఒక్కరం హృదయపూర్వకంగా దేవుని నామాన్ని మహిమపరుద్దామా. ప్రతి ఒక్కరం హృదయపూర్వకంగా విశ్వాసంతో ప్రతి ఒక్కరం కళ్ళు మూసుకొని, మీరున్న చోట్లో కళ్ళు మూసుకొని దేవుని ఆరాధన చేద్దాం. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకే వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకే వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా 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 వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. నీ కృప చేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా. నీ దయచేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ కృప చేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా. నీ దయచేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ జాలి నాపై కనపరిచినందుకు వేలాది వందనాలయ్యా. నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ జాలి నాపై కనుపరిచినందుకు వేలాది వందనాలయ్యా. నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా 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 వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. జీవ గ్రంథములో నా పేరుంచినందుకు వేలాది వందనాలయ్యా. పరలోక రాజ్యంలో చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. జీవ గ్రంథములో నా
మీకు శతకోటి స్తోత్రాలు ప్రభు. మమ్మల్ని నరకం నుండి తప్పించారు, జీవ గ్రంథంలో మా పేర్లు ఉంచారు, లిఖించారు ప్రభు. మీకు వందనాలు. మా పట్ల మీరు జాలి చూపిస్తున్నారు తండ్రి. మీకు వందనాలు తండ్రి. మమ్మల్ని పోషిస్తున్నారు, ఆదరిస్తున్నారు, నడిపిస్తున్నారు, మమ్మల్ని రక్షిస్తున్నారు. ఎంత భయంకరమైన దినములైనప్పటికీ మమ్మల్ని మీ చల్లని రెక్కల క్రింద కాపాడుతున్నారు. మీకు వందనాలు తండ్రి. మీ నామానికి మహిమ యేసయ్య. ఏమిచ్చి మీరు నన్ను తీర్చుకోగలము తండ్రి. ప్రతి విషయంలో మీకు వందనాలు తెలియజేస్తాము యేసయ్య. మీకు వందనాలు. మీకు స్తుతులయ్యా, స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ప్రతి ఒక్కరు రెండు చేతుల పైకెత్తి నిన్నే ప్రేమింతును యేసయ్య, నిన్నే ప్రార్థింతును, నిన్నే స్తుతింతును ప్రభువా అని ప్రతి ఒక్కరూ పాడుదామా? హృదయపూర్వకంగా దేవుని స్తుతిద్దామా? మోకరించి వెనుదిరగకుండా మమ్మల్ని ఆరాధన చేస్తాం. మిమ్మల్ని ప్రేమిస్తాం, మిమ్మల్ని స్తుతిస్తాం, మిమ్మల్ని ఆరాధన చేస్తాం. మా స్తుతుల మీద ఆశీనులై ఉన్నవారు మీకే మా హృదయపూర్వకమైన ఆరాధన. మమ్మల్ని ఎంచుకున్నారు మన ఆరాధన చేయడానికి. మీరు భాగ్యం ఇచ్చారు మమ్మల్ని స్తుతించడానికి. తండ్రి మీకు వందనాలు. మీరు హెచ్చించబడాలి, మేము తగ్గాలి ప్రభువా. ప్రతి విషయంలో మీకు వందనాలు. ప్రతి విషయంలో మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. నీ కృపలు లేనిదే మేము బ్రతుకోలేము తండ్రి. మా రక్షణ దుర్గము మీరే ప్రభువా. యేసయ్యా, మీ నామానికి మహిమ చెల్లిస్తూ ఈ కొద్దిపాటి స్తుతి ఆరాధన యేసయ్య నామమున అర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది పిల్లరా, ఇంతవరకు పాటలు పాడి దేవుని నామాన్ని మహింపరిచాము.
మరి ఈ సమయనందు మనం అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. దయచేసి స్థలంలో వంచండి. ఈ సమయనందు ఈ ఆరాధన నడిపింపు కొరకు ప్రేరేపించబడిన వారిలో స్త్రీలలో ఒకరు, పురుషుల్లో ఒకరు ప్రార్థన చేస్తారు. ఈ సమయాన్ని వారికి ఇస్తున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ యొక్క ఆదివారం ఆరాధనలో ప్రభా నీకు వందనాలు. యేసయ్యా, ఇంతవరకు పాటల ద్వారా మీ నామాన్ని మీరు మహిమ తెచ్చుకున్నారు ప్రభా. నీ స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నావు నైనా. నీకు సండే స్కూల్ వాక్యాల ద్వారా కూడా మాట్లాడమని ప్రార్థించుచున్నానయ్యా. నీకు వందనాలు, స్తుతులు. నీ దాసులు కీర్తనలు వివరించుచు ఉంటుండగా ప్రభా నీ స్తోత్రాలు అయ్యా. నీ దాసుని ద్వారా కూడా మీరు మాట్లాడమని ప్రార్థించుచున్నామయ్యా. నైనా నీ స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నైనా. యేసయ్యా, నీకు వందనాలు. ఇలా ఆన్లైన్లో ప్రభా జరుగుచున్న ఒక ఆరాధనలో ప్రభా నీ స్తోత్రాలు నైనా. యేసయ్యా, నేనేమనైనా ప్రభా నీ స్తోత్రాలు. సంఘ బిడ్డలందరూ మీకు కూడా ప్రభా ఇంట్లో ఉంటూ ప్రభా ఆరాధన చేయడానికి ప్రభా నీవు ఇచ్చిన కృపను బట్టి మీ స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నావు నైనా. నీ దాసులు మాట్లాడుచు ఉంటుండగా దేవా మాతో మీరు మాట్లాడమని ప్రార్థించుచున్నాం అయ్యా. నీకు వందనాలు నైనా. యేసయ్యా, వింటున్న ప్రతి ఒక్క హృదయాలు తెరవండి ప్రభా నీ స్తోత్రాలు. ఈ యొక్క నైనా విపత్తమైన ఈ తెగుళ్ళ నుంచి ప్రభా నీ స్తోత్రాలు నైనా. యేసయ్యా, నీకు వందనాలు ప్రభా. ఆన్లైన్లో ఆరాధన రావడానికి దేవా నైనా ప్రభా నీ స్తోత్రాలు. నీ కృప చూపించావు దేవా. నీ కృప ద్వారా ఈ యొక్క మంచి అవకాశాన్ని ఇచ్చావు ప్రభా నీ స్తోత్రాలు. ఇంట్లో ఉంటూ నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవా మేమైనా క్రమంగా పాటించుచు ఉంటుండగా దేవా నీ స్తోత్రాలు. నీవే దీవెనకరంగా మార్చమని ప్రార్థించుచున్నాం దేవా. సహాయం చేయండి. నీ దాసులు కూడా వాక్యమునైనా చెప్పుచూ ఉంటుండగా నీ దాసుల ద్వారా కూడా ప్రభా నీ స్తోత్రాలు మీరు మాట్లాడమని ప్రార్థించుచున్నాం. మీరు అభిషేకించండి అయ్యా. నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను నైనా. నీ దాసును అభిషేకించి మాతో మీరు మాట్లాడండి ప్రభా నీ స్తోత్రాలు. వింటున్న ప్రతి ఒక్క హృదయాలు తెరవండి ప్రభా. సహాయం చేయండి యేసయ్యా. నీకు వందనాలు నైనా. దయ కలిగిన ప్రభా నీ స్తోత్రాలు. ఇలాంటి పరిస్థితి ప్రభా నీ స్తోత్రాలు నైనా. అయ్యా, భయంకరంగా ప్రభా నైనా మా ఇంట్లో మేము నైనా ఉంటూ ప్రభా నీ స్తోత్రాలు నైనా ఎంతో ప్రభా నైనా వేదనకరంగా ఈ సమస్యలో కూడా ప్రభా ప్రతి ఒక్క మోకాలు కూడా ప్రభా వంచుచున్నావు దేవా నీ స్తోత్రాలు. నువ్వెంత ఆశ్చర్యకరుడు దేవా. నువ్వు చేసిన మేలుకే నీకు వందనాలు ప్రభా. ఎన్నో మేలు చేయుచున్నావు ప్రభా. సంఘ బిడ్డలందరినీ కాపాడుచున్నావు. ప్రతి కుటుంబాన్ని కాపాడమని ప్రార్థించుచున్నావు దేవా నీ స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను నైనా. ఇలాంటి పరిస్థితుల్లో సంఘంలో ఎవరికి అపాయము రాకుండా కాపాడండి ప్రభా నీ స్తోత్రాలు. మా దేశం కొరకు ప్రార్థించుచున్నాం. మా రాష్ట్రం కొరకు ప్రార్థించుచున్నావు నైనా. నీకు వందనాలు నైనా. ఏ దేశమైతే ప్రభా నీకు వ్యతిరేకంగా ఉన్నారో క్షమించమని అడుగుచున్నాం దేవా నీ స్తోత్రాలు నైనా. అయ్యా, నీకు వందనాలు పరిశుద్ధురాని స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నావు నైనా. అయ్యా, మమ్మల్ని క్షమించండి. మా దేశాన్ని క్షమించండి ప్రభా నీ స్తోత్రాలు. మా గ్రామాన్ని మా మండలాలు క్షమించండి ప్రభా నీ స్తోత్రాలు. అయ్యా, నా పేరు పెట్టబెట్టిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రభా ప్రార్థించినప్పుడు దేశాన్ని స్వస్థపరచుచానన్నావు ప్రభా నీ స్తోత్రాలు నైనా. ఇదిగో నీ సన్నిధిలో మేము మోకాలేసి ప్రార్థించుచున్నాము నైనా. ప్రార్థించి నేను అడుగుచున్నాం దేవా నీ స్తోత్రాలు. అయ్యా, మా అపరాధాలు ఒప్పుకొనుచున్నాం, మా పాపములు ఒప్పుకొనుచున్నాం ప్రభా. అయ్యా నైనా నీ స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మా సంఘ పాపములు ఒప్పుకొనుచున్నాం ప్రభా. అయ్యా, మా పాపములు ఒప్పుకొనుచున్నాము నైనా. సహాయం చేయండి, క్షమించమని అడుగుచున్నాం దేవా నీ స్తోత్రాలు. అయ్యా, కనికరించండి దేవా. ఏదేమైనప్పటికీ నీ ఉద్దేశం నీ చిత్తము నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను నైనా. యేసయ్యా, నీకు వందన. హాస్పిటల్లో రోగుతో ప్రభా ఉంటున్న వారిని స్వస్థపరచండి దేవా నీ స్తోత్రాలు. దేవా కనికరించండి. ఇంక ఎవరికి ఏమి రాకుండా కాపాడమని ప్రార్థించుచున్నాను దేవా. కనికరించండి, సహాయం చేయండి. మా నాయకులు క్షమించండి ప్రభా. మా నాయకులు దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా, పోలీసు డిపార్ట్మెంట్ని ఆశీర్వదించండి. ఎంతో ప్రయాసపడి నైనా బాధ్యతగా చేయించున్నారు ప్రభా. సహాయం చేయండి. హాస్పిటల్ సిబ్బందిని కూడా కాపాడండి ప్రభా. డాక్టర్స్ని కాపాడండి ప్రభా నీ స్తోత్రాలు. ఈ వైరస్కి తగ్గ ప్రభా మందు కనిపెట్టడానికి వారికి జ్ఞానం కలిగించమని ప్రార్థించుచున్నానయ్యా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. యేసయ్యా, ప్రయాసపడుచున్న మా నాయులందరినీ కాపాడి భద్రపరచండి ప్రభా నీ స్తోత్రాలు. వారి కుటుంబాలు దీవించండి, వారిని రక్షించండి ప్రభా నీ స్తోత్రాలు అయినా. ప్రతి ఒక్కరూ దేవుడే కాపాడాలంటున్నారు ప్రభా. నీ సన్నిధిలో మొరపెడుచున్నారు, చేతులు ఎత్తేస్తున్నారు. మా వల్ల కాదు, దేవుడే చేయాలంటున్నారు ప్రభా నీ స్తోత్రాలు. నా దేవా కనికరించమని ప్రార్థించుచున్నావు నైనా. ప్రతి మొర ఆలకించి అయ్యా త్వరగా సహాయం చేయండి ప్రభా నీ స్తోత్రాలు. స్వస్థత కలిగించండి. ఈ భయంకరమైన తెగుల నుంచి విడిపించమని ప్రార్థించుచున్నాను దేవా నీ స్తోత్రాలైనా. కృపతో జ్ఞాపకం చేసుకోండి. మా సంఘం వీళ్ళందరినీ కాపాడండి ప్రభా నీ స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను నైనా. అయ్యా, ఈ ఆన్లైన్లో నైనా ప్రయాసపడుతున్నా నీ బిడ్డలు కూడా కాపాడి భద్రపరచండి, ఆరోగ్యం దయచేయండి ప్రభా నీ స్తోత్రాలు. ఆన్లైన్లో ఎంతమంది అయితే చూచుచున్నారో దేవా, వారందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రార్థించుచున్నాను దేవా. కాపాడండి, భద్రపరచండి ప్రభా నీ స్తోత్రాలు. మరలా మేమందరం
కలుసుకొని ప్రార్థించి అయ్యా ఆరాధించే వరకు కూడా నీ కాపుదల, భద్రత, పరిశుద్ధాత్మ ఆదరణ కలిగించి దేవాని స్తోత్రాలు, స్తుతులు. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో మీరు ముట్టి స్వస్థపరచండి. ఎవరో బాధల్లో ఉన్నారో వారిని స్వస్థపరిచి ఆరోగ్యం దయచండి ప్రభాని స్తుతులు, స్తోత్రాలు. నైనా మా సంఘం అంతా చుట్టూ కంచెను వేసి మహిమ తెచ్చుకోమని, ఘనత ప్రభావాలు మీరు ఒక్కరే పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. మనం కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకునే ముందు ఒక 2 నిమిషాలు దేవుని వాక్యము 2 విషయాలు మాట్లాడాలని నేను ముందు నిలిచినాను. ఒకసారి ఎబ్రీ పత్రిక 12:6 అధ్యాయము మీరు చదివితే దేవుడు ఏమన్నాడంటే, నా కుమారుడా, ప్రభు శిక్షను దునికరించకము, ఆయనని గద్దించినప్పుడు ఇసుకము. ప్రభు తను ప్రేమించిన వారిని శిక్షించును, స్వీకరించి ప్రతి కుమారుని కూడా సంభవించినట్లు మీతో సంభవిస్తున్నాను అని హెచ్చరించును. ఒక తండ్రి ఒక కుమారుడితో మాట్లాడినట్టుగా ఆయన మనకి హెచ్చరిక చేశారండి. ఒక్క కుమారుడిని, ఒక తండ్రి ఒక కుమారుని ఏ రకంగా ప్రేమిస్తాడో అంత విధంగా చక్కగా నడిపించుకుంటూ, కుమారుడా నేను చేసే శిక్షకు మీరు విసుగొద్దు అన్నాడు. ఆ ఇసుకపోతే మనం ఆయన మేలు మనం చూడలేమండి. ఎందుకంటే ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు, ప్రేమతోనే మనల్ని శిక్షిస్తున్నాడు. ఒక తండ్రి ఏమనండి, తాను ప్రేమించిన వాడిని శిక్షించి తాను స్వీకరించి ప్రతి వాడిని దండించినట్లు అని తన కుమారునితో సంభవించినట్లుగా, అంటే ఒక కుమారునితో సంభవించినట్టుగా మనకి హెచ్చరిక చేశాడండి. ఈరోజు వీళ్ళేంటంటే చట్టం, మీరు బయటికి రాకూడదు, మీరు వస్తే మీకు శిక్ష పడుతుంది అని వాళ్ళు ఖచ్చితంగా అంటే మనం భయపడుతున్నాం. కానీ దేవుడు ఒక కుమారుని ప్రేమించినట్టుగా మనల్ని ప్రేమించాడండి. ప్రేమించి హెచ్చరించాడు. నేను చేసిన శిక్ష కానీ నేను చెప్పే మాటలు కానీ మీరు ఇసుక్కుపోకుండా నా మాట మీరు విన్నట్టయితే ఒక కుమారుని శిక్షించినట్టు విధంగా మిమ్మల్ని నేను శిక్షిస్తాను తప్ప వేరే హెచ్చరిక మేము చేయలేని దేవుడు ఎంత ప్రేమతో మనల్ని హెచ్చరిస్తున్నాడు. కానీ ఆ ప్రేమను మనం ఏంటంటే చాలా తేలిగ్గా తీసుకుంటామండి. దేవుడు ఎక్కడో ఉన్నాడులే, మనల్ని ఇప్పుడు చూస్తాడా అనుకుంటాం. కానీ సమస్తాన్ని కూడా భూమి ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం, ఆయన చూడలేని చోటు అంటే ఎక్కడ ఉండదండి. అందువల్ల ఈరోజు ప్రభుత్వానికి పెట్టే శిక్షల విషయంలో మనం ఎంతైతే ఖచ్చితంగా పాటిస్తున్నామో, మన జీవగ్రంథంలో దేవుడు ఆనాడు సృష్టికర్త పరిశుద్ధాత్మ రచించిన ఈ గ్రంథాన్ని మనం ఆయన ఎంతో ఆత్మతో నింపబడి రాసిన ఈ గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్క మాటను కూడా, ప్రతి ఒక్క హెచ్చరికైన మాటను మనం బాగా హృదయంలో పెట్టుకొని, ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఇంకొకటి ఉంటుంది అనుకోండి, ఇంకొక వ్యాధి రావచ్చండి. అందువల్లే మనం ఎక్కువ కూడా మెలకుగా ఉండి ఆయన చేసిన శిక్ష విషయంలో కానీ ఆయన దండించిన మాటలో కానీ మనం చక్కగా విని, తన తండ్రి పట్ల కుమారుడు ఎలాగైతే ప్రేమ చూపిస్తాడో అదేవిధంగా మనం ప్రేమ చూపించి, మన కన్న తండ్రి ఏ రకంగా మనల్ని ప్రేమించాడు అదేవిధంగా మనం కూడా ఇతరులు ప్రేమించి ఆయన కొరకు బతకాలని ఆయన కోరిక. అలా బతికితే ఎలా ఉంటుందని కీర్తన గ్రంథం 19 అధ్యాయంలో 9 10-11 అండి. అవి బంగారం కంటను, విస్తారమైన మేలు బంగారం కట్టను, తేనె కంటను, జుంటుదారు తేనెల కంటే నేను వాటి వల్ల అంటే మధురమైనవి. అంటే ఆయన ఇచ్చిన ప్రతి ఒక్క మాట కూడా బంగారం కంటను, మేలిం బంగారం కంటను, తేనె కంటను, జుంటుదారు తేనెల కంటను మధురంగా ఉంటాయండి. ఆ మాటలు మనం ఏదో ఇందుకులే రోజుకి ఈ బంధం ఎవరు చదువుతారు, ఈ గంధం ఎవరు చదువుతారు, ఇందుకులే మనకి ఈ బాధ అనుకోకూడదండి. ఈరోజు చూస్తే ఇతర దేశాల్లో లక్షల జనాలు, ఈరోజు చూస్తే మన వైజాగ్ అనే మన దగ్గరలోని వైజాగ్లో కూడా భయంకరమైన భయాందోళనతో జనాలు బెంబిలెత్తిపోతున్నారు. ఈరోజు మనం ఇలాగా నిరీక్షణ కలిగి ఉన్నామంటే కేవలం ఆయన కృప. ఇప్పుడు మనందరం కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, జాలి కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఇదిగో ప్రభా, ఇది ప్రాముఖ్యమైన దినం, పునరుద్ధరణము. ఈ ఉదయకాల సమయంలో ఇది విశ్రాంతి దినము, ఆదివారం.
ఎవరిని ఎక్కడున్నప్పుడు కూడా నీ సన్నిధిలో ప్రభువా మేమందరము కనబడాలని ఆనాడు మా పితలకు ఇచ్చిన హెచ్చరికను బట్టి ఈ దినం మేము కూడా ఎన్ని హెచ్చరికలు ఉన్నప్పుడు కూడా ఈ వాక్యాన్ని వినటానికి నీ బిడ్డలు ఇక ఈ సెల్ల ద్వారాగా ఈ టీవీ ద్వారాగా చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డలు కూడా వినేవారు హృదయాలు తెరవబడి ఈ వాక్యం మీద ఆసక్తి కలిగి మేము కూడా నువ్వు శిక్షించిన శిక్షకి లోబడిన వారం అయితే అది బంగారం కంటను మేలేం బంగారం కంటను తేనెకంటను జుంటుదారు తేనెకంట మధురమైన ఆ మాటలు మేము వినాలి. అది దాని ప్రకారంగా మీరు జీవించాలన్న ప్రతి ఒక్కరికి కూడా మీరు దయచేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరి కుటుంబాలు కూడా మీరు దీవించండి. అలాగే నడిపిస్తున్న పెద్దయ్య గారు అమ్మగారిని, అలాగే చిన్నయ్య గారు అమ్మగారిని, బాబు జోసమ్మని జ్ఞాపం చేసుకొని ఇంకా అనేక మంది ఈ మాటల ద్వారాగా బలపరచబడి ధైర్యపరచబడి ఈ వాక్యాన్ని విని ఇలాంటివి పక్కన 1000 మంది నీ కుడి పక్కన 10,000 మంది కూలిన అపాయం ఏది నీ ఎదుక రాదు అన్న దేవుడు మాకున్నాడని నిరీక్షణ కలిగి ప్రతి ఒక్కరం కూడా నీ హెచ్చరిక నీ జీవగంధంలో ఉన్న మాటలు మా హృదయంలో ఉంచుకొని ఆ ప్రకారంగా మేము కూడా నీ సన్నిధిలో నడిచే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని మీ దీవులతో నింపి మీరే మాయం పొందమని చిన్న ప్రార్థన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి బతిమాలు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, మరి ఈ సమయనందు కీర్తన గ్రంథంలో నుంచి కీర్తన భాగాన్ని మన మధ్యలో పెద్దయ్య గారు మనకు చదివి ధ్యానం చేయిస్తారు. మరి దయచేసి అందరూ కూడా మేము ఈ బైబిల్ని తీసుకుని దైవ సేవకులు మరి కీర్తన భాగం చదివి ధ్యానం చేస్తుండగా మీరు కూడా మరి ఆ కీర్తన భాగాన్ని చదివి ధ్యానం చేయాలని ప్రభుపేట మీకు మనం చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఈ సమయాన్ని పెద్దయ్య గారికి అప్పగిస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు దేవుని బిడ్డలారా, కూర్చున్న సంఘమందరికీ ప్రభునందు శుభావందనములు తెలియపరుస్తున్నాం. ఇంతవరకు పాటలు పాడి ప్రభును స్తుతించి దేవుని మనం ఆరాధించాము. ఈ ఆరాధన సమయంలో మరి దేవుని వాక్యాన్ని వినడానికి ప్రభుని ఆరాధించడానికి మనం కూడి వచ్చి ఉన్నాం. ఈ వీడియో ద్వారాగా మీరు దేవుని మాటలు వాక్యం వింటున్నారని నమ్ముతున్నాను. దేవుని సన్నిధిలో కూడి వచ్చి మనం దేవుని ఆరాధిస్తున్నప్పుడు మన హృదయాలు మనసు అంతా కూడా ప్రభు వైపు ఉంచి మనం ఆయన సన్నిధిలో ఉన్న సమయము ప్రభుతో గడపడానికి మనము ప్రయత్నం చేద్దాం, ప్రార్థిద్దాం. ఆ విధంగా దేవుడు మనకు సహాయం చేస్తారు. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని కీర్తన గ్రంథం నుండి చదువుకొని కొంచెం ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథము 39వ కీర్తన మొదటి నుండి ఆఖరి వరకు చదువుతున్నాం. ఇది ఆరాధన సమయం కనుక పాటలు పాడిన తర్వాత మనం కీర్తనతోనే ఆరాధన ఇంకా ప్రారంభమవుతుంది. దీని విషయంలో చాలా శ్రద్ధగా మనం అందరం ఏకీభవించి దేవుని మనం మహింపరుద్దాం. 39వ కీర్తన మొదటి నుండి ఆఖరి వరకు చదువుతున్నాను. నాతో కూడా మీరు అందరూ చదవండి. 4 నేను పాపం చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకుందును. భక్తిహీనులు నాకంట ఎదుట పడినప్పుడు నా నోటికి చిక్క ఉంచుకుందునని అనుకుంటుని నేను ఏమీ మాట్లాడలేక మౌనమైతిని. క్షేమమును గురించి అయినను పలుకక నేను మౌనంగా ఉంటిని. ఆయనను నా విచారము అధికమాయెను, నా గుండె నాలో మండుచుండెను. నేను ధ్యానించుండగా మంట పుట్టెను. అప్పుడు నేను ఈ మాట నోరార పలికితిని, యెహోవా నా అంతం ఎట్లున్నది, నా దినములు పరిమాణం ఎంత అయినది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో దాన్ని తెలుసుకొని కోరుచున్నాను. నా దినములు పరిమాణములను బెత్తుడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలం లేనట్టే ఉన్నది. ఎంత శరీరుడైనను ప్రతివాడు కేవలం వట్టి ఊపిరిలే ఉన్నాడు.
మనుషులు వట్టి నీడ వంటి వారే తిరుగులాడుదురు. వారు తొందరపడ్డకు గాలికే కదా, వారు ధనమును కూర్చుకొందురు కానీ అది ఎవరికి చిక్కునో వారికి తెలియదు. ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకొందును? నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. నా తిరుగుల నుండి నన్ను విడిపింపుము. నీచులకు నన్ను నిందాస్పదంగా చేయకము. దాన్ని చేసినది నీవే కనుక నేను నోరు తెరవక మౌనయితిని. నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపుము. నీ చేతి దెబ్బ వల్ల నేను క్షీణించున్నాను. దోషమును బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు చిమ్మిటి కొట్టిన వస్త్రములే నీవు వారి అందము చెడగొట్టిదివు. నల్లందరూ వట్టి ఊపిరి వంటి వారు. యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవియొగ్గుము. నా కన్నీళ్లు చూచి మౌనంగా నుండకము. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను. నా పితరుల వలె నేను పరవాసనై ఉన్నాను. నేను లేకపోయక మునుపు నేను చెప్పరిల్లినట్లుగా నన్ను కోపంతో చూడకము. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని కీర్తన మన వెనుకల్లో జీవించును గాక. ప్రియులారా, మనం చదువుతున్న కీర్తనలో మొదటి భాగంలో చదివాము, నాలుకతో పాపం చేయకుండానట్లు నా మార్గాన్ని జాగ్రత్తగా చూసుకుందునని. ఇది దావీదు భక్తుని యొక్క సమర్పణ జీవితంలో తను తాను పరీక్ష చేసుకొని తను ఎలా ప్రవర్తిస్తున్నాడు, తన అవయాలు తన శరీరాన్ని కూడా భద్రపరుచుకొని దేవునికి అంకితం చేసుకుని దేవునికి లోబడే విధానాన్ని జ్ఞాపం చేస్తున్నాడు. మనము శరీరమును ఆత్మను ప్రాణము రెండును మూడును దేవుడిచ్చినవి కనుకనే వాటిని మనము దేవునికి మనం సమర్పణ చేసుకోవాలి. నాలుక ప్రాముఖ్యమైంది మనుషుడికి. నాలుకను గురించి భక్తుడని యాకోబు రాస్తాడు, నాలుగు చాలా భయంకరమైందని. గనుకని నాలుగుతో ఈనాడు ప్రపంచంలో ఎన్నో భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. నాలుగును భద్రపరచుకోవాలి, నాలుగును జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇష్టం వచ్చినట్టుగా నాలుగును ఆడించకూడదు. ఇది దావీదు తన జీవితంలో చక్కటి ఒక సమర్పణ జీవితాన్ని ఇక్కడ జ్ఞాపం చేస్తున్నాడు. నా మార్గాన్ని జాగ్రత్తగా చూసుకుంటాను, నాలుగుతో పాపం చేయకున్నట్లు. మార్గం, భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కు ఉంచుకుందాం అనుకుంటాను. ఎంత మంచి మాట! ఎవరైనా మన ఎదురుగా వచ్చి ఉన్నప్పుడు వారు ఎలాంటి వారు అని మనం గమనించాలి. అది ఆత్మలో వివేచించడం. కనుక అది మనం గమనించి, దేవుని బిడ్డలారా, మీరు ఎలాగున్నారు గనుక అని ఇతరులను చూపించడం కాదు, కానీ నేను ఎలాగున్నాను అనేది గమనించవలసింది. కనుక తన జీవితంలో కలిగినటువంటి ఈ పరీక్ష దావీదు భక్తునికి మంచి సవాలుగా నిలబడింది. నోటికి చెక్కు ఉంచుకుంటున్నాను అంటాడు. భక్తిహీనులు ఎదుట ఉన్నప్పుడు, మనం ఎదురుతో మాట్లాడుతున్నప్పుడు ఎలాగ మాట్లాడాలో, తర్వాత వ్యక్తులను ఎవలాంటి వాడు కూడా గమనించాలని ఇక్కడ భావాన్ని చూపిస్తుంది. కనుక ప్రియరా, ఇక్కడ అంటాడు, ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండాలనుకున్నాడు. కానీ ఆయన ఒక విచారం అధికమైంది అంటాడు. ఏంటి ఆ విచారము అంటే, ఆయన పలకవలసినవి ఉన్నాయి, దేవుని అడగవలసినవి ఉన్నాయి, అవి మౌనంగా ఉంచలేదు. కానీ ఇక్కడ అడుగుతున్నాడు దేవుని. ఏమంటాడంటే, నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను, అప్పుడు నేను నోరారా ఈ మాటలు పలికాను అంటాడు. ఇక్కడ 3 విషయాలు చెప్పాడు.
నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. అప్పుడు పలుకుతున్నాడు, నోరార పలుకు. ప్రియులారా, ఏంటి మండింది అని అంటే అతడు ధ్యానించుచుండగా అన్నమాట. మనం గమనించండి, మనము దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు దేవుని ఆత్మ మనలో హృదయంలో మండాలి. అంటే ప్రార్థనతో స్థుతులతో దేవుని ముఖ్యంగా కనపరిచినప్పుడు హృదయం తెరవబడుతుంది. హృదయములో నుండి ఆత్మ సంబంధమైన ఉజ్జీవం పొంగి పొర్లి వస్తుంది. దానితో పరిశుద్ధాత్మను మనలోకి వచ్చినప్పుడు మనం రగిలిపోయినట్టుగా ఉంటాం, మండుతాం. మండుచుండెను అన్నాడు, ధ్యానించుచుండగా మంట పుట్టెను. ప్రియులారా, ధ్యానం చేస్తున్నప్పుడు మంట పుట్టుతుంది. దేవుని సన్నిధిలో మనం ఆ ధ్యానము రకరకాలుగా ఉంటాయి. దైవ ధ్యానము, దేవుని సన్నిధిలో మనం ధ్యానం చేస్తూ ఉంటే అది రకరకాలుగా మనకి కనబడుతుంది. అందుచేత అతను మండుచుండెను లేక ఆయన మంట పుట్టెను అని అంటాం. దేవుని కొరకు మన హృదయాలు మండాలి. మన స్థితిగతుల్లో అవన్నీ కూడా దేవుని అగ్నిచే దహించేయబడాలి అని మనం చూస్తున్నాం. ప్రభువు యేసుక్రీస్తు వారు యోహాను గురించి చెప్పినప్పుడు యోహాను సువార్తలో ఒక మాట మనం చూద్దాం. 5వ అధ్యాయము యోహాను సువార్తలో ప్రభువు యేసుక్రీస్తు వారు బాప్తిస్మిచ్చు యోహాను గురించి మాటలు పలికాడు. చూడండి, ఆ వాక్యంలో మనం చూస్తున్నట్లయితే ఆయన అంటాడు, యోహాను స్థానికుడైన యోహాను గురించి, బాప్తిస్మిచ్చే యోహాను గురించి చెప్తున్నాడు. 35వ వచనములో చదువుతున్నాను, అతడు మండుసు ప్రకాశిస్తున్న దీపమయుండెను. హల్లెలూయా. ఆ పైన వచ్చిన ఒకసారి చూడండి, 33 నుంచి, నన్ను గురించి సాక్ష్యం ఇచ్చేవాడు వేరొకడు గలడు, ఆయన నన్ను గురించి ఇచ్చే సాక్ష్యము సత్యమని నేను ఎరుగుదును. మీరు యోహాను వద్దకు కొందరిని పంపితిరి, అతడు సత్యమునకు సాక్ష్యం ఇచ్చాను. నేను మనుషుల వల్ల సాక్ష్యం అంగీకరింపను, కానీ మీరు రక్షింపబడవాలి నేను ఈ మాటలు చెప్తున్నాను. అతడు మండుచు ప్రకాశిస్తున్న దీపం. హల్లెలూయా. అతడు మండుతున్నాడు. యోహాను పరిశుద్ధాత్మ చేత మండాడు, రగిలాడు దేవుని సన్నిధిలో. ఇందుగా దావీదు అంటాడు, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. కనుక దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తుంటే హృదయంలో మండుద్ది. అనేక సార్లు నేను వాక్యాన్ని సరైన ధ్యానము పూర్వకంగా ధ్యానించినప్పుడు మనసంతా బైబిల్ మీద, దేవుని వాక్యం మీద పెట్టి మనము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే మన హృదయంలో మంట పడుతుందండి, రగులుతుంది. అతను మండుతున్నాడు అని మనం చూస్తున్నాం. దేవుని కొరకు మండండి, ప్రభు కొరకు మనం మండాలి. దేవుని వాక్యం చెప్పడానికి, సాక్ష్యం ఇవ్వడానికి, ప్రభుని ఆరాధించడానికి మనం మండాలి. దేవుని అగ్ని చేత మనం మండాలి అని మనం చూస్తున్నాం. కాల్చబడ్డాడు. అతడు మండిన తర్వాత ప్రకాశించున్న దీపమయుండెను. హల్లెలూయా. ఇదొక అనుభవం. అది చూడండి, ఒక ఉదాహరణగా పెట్రోమాక్స్ లైట్ చాలా మంది ఎరిగి ఉంటారు. దాన్ని గ్యాస్ లైట్ అంటాం. ఆ గ్యాస్ లైట్ అది ఎలగాలంటే ముందు దానికి ఒత్తు ఒకటి ఉంటుంది. ఆ ఒత్తుని అది కాల్చాలి ముందు. దానికి పెట్రోల్ లాంటిది ఏది ఒకటి ఆయిల్ ఉంటుంది, దానికి అంటించేసి
ఇది ఆ ఒత్తు బాగా కాలి బూడిదైపోయినంతగా కాలిపోద్ది. తర్వాత దానికి గ్యాస్ వదిలినప్పుడు ఎంత వెలుతురుతుందో చూడండి. అలాగునని ముందు కాల్చబడాలి, మంట పుట్టెను అని మనం చూస్తున్నాం. నేను ధ్యానించుచుండగా నాకు మంట పుట్టెను అన్నాడు దావీదు. కనుక మండాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యోహాను కూడా మండుచున్నాడు. దేవుని ఆత్మచేత మండాడు. ఆ తర్వాత ప్రకాశించండి వెలుగు, అది అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో రోడ్డుకి వచ్చినప్పుడు మనల్ని కాల్స్తాడు, దహిస్తాడు. దావీదు కూడా సార్లు తన దేవుని ఆత్మచేత కాల్చబడ్డాడు, మండాడు. తర్వాత అతడు అనేక మందికి రక్షణ కలిగించాడు. ఈ రోజు కూడా అనేక మంది దేవుని బిడ్డలు పరిశుద్ధాత్మ చేత కాల్చబడ్డవారు, దహించబడ్డవారు, దేవుని కొరకు మండారు, దేవుని సాక్షులై అనేక ఆత్మలు సంపాదించారు. అందుకని ముఖ్యంగా పరిశుద్ధాత్ముడే అగ్ని జ్వాలలాగా మనం దహిస్తాడు. నీవు మండాలి, కాల్చబడాలి. నూరార పలికి ధ్యానిస్తుండగా అంటే ప్రార్థిస్తుండగా అనే మాట మనం చూస్తున్నాం. ప్రార్థన లేకుండా పరిశుద్ధాత్ముడు రాడు. దేవుని బిడ్డలారా, చేత యోహాను వలె మనం మండాలి, రగలాలి, దేవుని కొరకు మనం ప్రకాశించాలి. సంఘం ఆ విధంగానే మండి 120 మంది మేడగదులు పిల్లరా పరిశుద్ధాత్మ చేత నింపబడి ప్రభు కొరకు వాళ్ళు మండారు, ప్రకాశించారు. ఊరూరు గ్రామాల సువార్త ప్రకటించి ఆత్మలు సంపాదించారు. ఇది దావీదు జీవితంలో ఒకటి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక్కడ కింద భాగంలో అంటాడు, యెహోవా నా అంతం ఎట్లు ఉన్నది, నా దినముల పరిమాణం ఎంత అని నాకు తెలుపు. అంతం ఎట్లు ఉండును అనే మాట నోట్ చేసుకోండి, అది గమనించవలసింది. ఎందుకంటే ఆరంభం బాగానే ఉంటుంది కానీ అంతం ఎలా ఉంటుంది. ఈనాడు మనం కూడా అలాగే ఆరంభములు బాగానే కనపడతాము, ఆఖరి కొంతకాలం గడిచిన తర్వాత చూస్తే ఎలా ఉంటారు. ఆత్మానుభవాలు, విశ్వాస జీవితములు అనేక మంది ప్రారంభం ఉన్నట్టుగా ఆఖరిగా ఉండరు. మన అంత దినాలు ఎలా ఉంటాయో మనం జ్ఞాపం చేసుకోవాలి. దావీదు కూడదంటే నా అంత్యం ఎలాగుందో నాయన, ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కానీ ఆఖరి దినాలు ఎలాగుంటాయి, నేను ఆఖరి వరకు ఈ స్థితిలో ఉంటానా లేక ఇదే అనుభవంలో ఉంటానా అన్నది. అందుకే ప్రభు అంటాడు, అంతం వరకు నిలిచివాడే ధన్యుడు. కనుక ఆరంభం దినాలు కాకుండా అంత్యం జీవితం వరకు మనము పిల్లరా నిలిచి ఉండడం అనేది గొప్ప భాగ్యం. ఈ కీర్తనలు ఆయువుని గురించి అడిగాడు, దినాలు పరిమాణం పెంచడంతగా చేశావు అంటాడు. కింద మాటలు మనం చదువుతున్నాము. 6వ వచనములో, మనుషులు వట్టి నీడ వంటి వారై తిరిగిలాడతారు, వారు తొందరపడుటకు గాలికి కదా అంటాడు. వారు ధనము కూర్చుకుంటారు కానీ అది ఎవరికి చిక్కునో వారికి తెలియదు. ఈ గమనించవలసిన విషయాలు ఈనాడు జరుగుతున్న లోకములో ఇవన్నీ. ప్రియులారా, మరొక మాట కింద మనం చదువుతున్నాం. 12వ వచనంలో ప్రార్థన జీవితం నుంచి వచ్చాడు. యెహోవా నా ప్రార్థన ఆలకింపు, నా మొరకు చెవి యొగ్గు, నా కన్నీళ్లు చూచి మౌనగా ఉండకము. తన అంత దినాలు కొరకై వేడ్చి ప్రార్థన చేశాడు. తన ప్రార్థనలో ప్రభు దగ్గరికి ఆరంభంలో ఉన్న ఆత్మీయ జీవితం అంచు వరకు నిలబడాలి ప్రభు అని ఏడ్చాడు. దావీదు కొన్నిసార్లు దారి తప్పి తన జీవితంలో అపరాధంలో పడిపోయినప్పుడు ఎంత ఏడ్చాడో 51 కీర్తనలు మనకు తెలుసును. మరలా నువ్వు నన్ను బ్రతికించవా, మరలా నన్ను అభిషేకించవా అని ఏడ్చిన సంగతి మనకు తెలుసు. కనుక దేవుని బిడ్డలారా,
ప్రారంభంలో ఉంచిన మన జీవితాన్ని అంచె వరకు కాపాడుకోవాలి. రక్షణ కాపాడుకోవాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. దేవుని కొరకు మనం ఉండాలి. ప్రభు కొరకు మనం అనేక ఆత్మలను ప్రభు దగ్గర తెచ్చేవారుగా ఉండాలి. అందుచేతనంటాడు 12 వచనంలో, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవి యొగ్గుము, నా కన్నీళ్లు చూచి మౌనంగా ఉండకం. ఎంత ఏడ్చాడు అని చూసారా? జీవితంలో అనేక మంది పిల్లరా తన స్థితిని, తన గతుల్ని గమనించలేకుండా నిర్లక్ష్యంగా ఉండడం చేతను వాళ్ళ ఆత్మలో జీవితంలో చల్లారిపోతారు. కనుక నువ్వు దేవుని సందులో మెలకువగా ఉండాలి. ఆత్మీయ గడిగడికి మనం పరీక్ష చేసుకుని దేవుని సన్నిధికి వెళ్తే పరిశుద్ధాత్ముడు మన స్థితిగతులు నేర్పుతాడు. అదే సమయంలో బైబిల్ ధ్యానం చేస్తున్నప్పుడు దేవుని వాక్యాన్ని కూడా ప్రభు మనతో మాట్లాడతాడు. ప్రభు మనతో మాట్లాడి మన జీవితాన్ని సరిచేస్తాడు, చక్కబరుస్తాడు. కనుక దేవుని బిడ్డరా, దేవుని సన్నిధిలో మన జీవితాలని సరి చేసుకుందాం. ప్రభువా నా జీవితం అంతా వ్యర్థం కాకుండా చూడు. ఆఖరి వచనములో, నేను వెళ్ళిపోయి లేకపోక మనపు నేను తెప్పరిల్లినట్లుగా కోపంతో చూడకు. ప్రభువా నా మీద ఏమైనా దోషం ఉన్నట్లయితే తుడిచివేసి నన్ను క్షమించి నాకు ప్రభువా నీ సహాయం దయచేయమని మనము దావీదు వలె దేవుని దగ్గర మనం మొరపెట్టి ప్రార్థించాలి. ఈ కీర్తన భాగములు ఆయన ఒప్పుకున్నాయి, విడిచిపెట్టినవి. దేవుని దగ్గర ఎంత కన్నీరు కార్చి ఏడ్చి ప్రార్థన చేశాడు. ధ్యానం చేస్తున్నప్పుడు ఇలాగ మండాడు, రగిలాడు. ఆయన హృదయం ఎలాగా మంట పుట్టిందో అలాగని నేటి కాలములో విశ్వాసులైన దేవుని పిల్లలైన మనము ప్రభు కొరకు మనం మండి అగ్ని చేత ఆత్మ చేత నింపబడి అనేక మందికి మనం సాక్షులుగా మనం జీవిద్దాం. ఆ విధమైన కృప దావీదు కలిగినటువంటి దయాదాక్షణ్యాలు మనకు కూడా కలిగించినట్లుగా దేవుడు మనకు సహాయము చేయును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈ కీర్తనలో ఉన్న భాగాలు మరొకసారి జ్ఞాపం చేసుకుని మరి ఎలా ఉన్నాం మనం? స్థానికుడు యోహాను దేవుని కొరకు మండాడు. యేసు ప్రభువే సాక్ష్యం ఇచ్చాడు కదా, అతడు మండుతున్న దీపమై ఉన్నాడు, ప్రకాశిస్తున్నాడని. అనేక మందికి సాక్షిగా మనం మండి రగిలి ప్రార్థన చేసి ఆత్మలను ప్రభు దగ్గర మనం తెద్దాం. ఆ విధమైన సమర్పణ జీవితాన్ని ఒక్కొక్కరు జ్ఞాపం చేసుకోండి. ఈ ఆదివారము దేవుని సన్నిధిలో ఇంట వాక్యాలు మీ హృదయాలు అర్థం కాకుండా అవి భద్రపరుచుకొని ప్రభు కొరకు మనం జీవిద్దాం. తర్వాత కూడా దేవుని వాక్యాన్ని మనం వినబోతున్నాం. ప్రసంగం వాక్యం కొరకు దాహం పడండి. మీ పనులన్నీ అట్టుపెట్టి ఆ సమయాన్ని ప్రభుకి కేటాయించండి. ఎందుకంటే ఇది ప్రభు దినం కనుక ప్రభు దగ్గరికి సమయాన్ని గడిపి ఆయన మనం మహింపడదాం. దేవుడు మనల్ని, మీ బిడ్డల కుటుంబం అందరినీ దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయామయుడైన మా పరమ తండ్రి, ఈ ఉదయ కాలము ఈ ఆరాధనలో మాకు ఇచ్చిన కీర్తన భాగం కొరకు వందనాలు. నేను ధ్యానించుతుండగా నాకు మంట పుట్టిను. ముందు తన జీవితాన్ని సరి చేసుకున్నాడు, నాలుగుతో పాపం చేయకున్నట్లుగా నా మార్గం నేను పెరుపుతాను. తన నాలుకను భద్రపరుచుకున్నాడు, జీవితాన్ని భద్రపరుచుకున్నాడు దావీదు. ఆ విధంగా నాయన మా జీవితాలు ముందు మేము పరీక్ష చేసుకుని తర్వాత మేము ధ్యానిస్తే మా హృదయంలో ఏదైనా రోదన కలుగుతుంది. ఆ విధంగా అనుభవం మాకు కలిగి చేయండి నాయన. వాక్యం విన్న బిడ్డలందరినీ దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినంలో వచ్చి నీ వాక్యం వింటకు వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి ప్రభా. ఈ వారం అంతా తోడుగా ఉండండి. ఎవరికి ఏ కీడు శోధన రాకుండా కాపాడు. రాబోయే దినాల్లో కూడా తోడుగా ఉండండి. వారికి ఉన్న సమస్త ఆశలన్నీ తీర్చండి, ఆత్మతో నింపండి. మీ కొరకు మండి రగిలి వారికి చేయండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.
హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా యేసుకే హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు యందు నడిచివారందరూ ధన్యులు. నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టాజీతం అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె నుండును. నీ భోజనపు పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలివే మొక్క వలె నుండును. అతడు యెహోవాయందు భయభక్తులు గలవాడు ఎలాగో ఆస్వాదించును. కీర్తనలు 128 1-4 యెహోవాను స్తుతించుడి నా ప్రాణమా, యెహోవాను స్తుతింపు. నా జీవితకాలమందు దేవుని కీర్తించదును. నేను బతుకుంత కాలమందు దేవుని స్తుతించదును. మరి ఇష్టమునందు ప్రభు మనకి తోడుగా ఉండి మరి ఒక పర్యాయము ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడినట్లుగా ప్రార్థన చేసుకుందాము. మరొకసారి 2 చేతుల పైకెత్తి ఒకసారి స్తోత్రం చెప్పుకుందాము. హల్లెలూయా 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడు గనుడైన యేసు ప్రభువాని పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభు ఎంతవరకు జరుగుతున్న ఈ ఆన్లైన్ ఆరాధన కార్యక్రమం మీరు తోడుగా నడిపిస్తున్న దాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభు ఎంతవరకు జరుగుతున్న కార్యక్రమంలో ప్రభు కీర్తన ధ్యానం ద్వారా మీ దాసులతో మాతో మాట్లాడారు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇక మరొకసారి నీ వాక్యాన్ని నీ వాక్యంలో నుంచి మేము ధ్యానం చేయబోతుండగా నాతో మీరు మాట్లాడి సహాయం చేయండి. అల్పుడన్న అయోగ్యుని దాసులను సంపూర్ణంగా మరుగుపరిచి మాకు అందరికీ సిద్ధపరిచి నీ వాక్ వర్తమానం దయచేయండి. వినుబుద్ధి పుట్టించి గ్రహించి మనసు అనుగ్రహించి నీ మాట ప్రకారంగా జీవించి భాగ్యం దయచేయండి. దుష్టుడు నీ వాక్యాన్ని ఎత్తుకుని పోకుండా దుష్టుని కూడా ఇస్తున్నాములో లయపరచండి. ప్రతి ఒక్క హృదయాలు నీ వాక్యం మంచి నేల పండిన విత్తనం వలె నూరంతలుగా ఫలించుట కృప దయచేసి సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. దేవుని వాక్యంలో నుంచి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాము. మన జీవితంలో మనము దేవుణ్ణి ఎలా సంతోషపరచగలము, మనల్ని బట్టి దేవుడు సంతోషించాలంటే మనం ఏం చేయాలి, మనం ఎలా బ్రతకాలి అనే ఆలోచన ఈ రోజున మనము ప్రతి ఒక్కరం కూడా కలిగి ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం కోరబడుచున్నాము. ప్రియులరా, ఈ ఆన్లైన్లోంచి వాక్యం వింటున్న మీ అందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము మన జీవితంలో దేవుణ్ణి మనం సంతోషపరుస్తున్నామా, లేకపోతే మన సంతోషం కొరకు దేవుణ్ణి మనం దుఃఖపరుస్తున్నామా అని పరీక్ష చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. దేవుడు మనల్ని బట్టి సంతోషించాలంటే మనం ఎలా జీవించాలి, ఏం చేయాలి అనేది దేవుని వాక్యం మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. దేవుని వాక్యంలోంచి దానికి కావలసినటువంటి వివరాలు మనము లేఖనాల్లోంచి మనం తెలుసుకుందాము. దయచేసి యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనమును మనం చదువుకుందాము. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. దుష్టులు వారి యొక్క దుష్టత్వంలో ఉంటూనే మరణిస్తే దేవునికి ఏమాత్రం కూడా సంతోషం లేదు. అందుకని దేవుడు కోరుతున్నది ఏంటంటే, మనము మన ప్రవర్తన మార్చుకుని, అనగా దుష్టత్వాన్ని విడిచిపెట్టి మనము జీవించడమే దేవునికి సంతోషము. అందుకని యేసు ప్రభు కూడా లోకానికి ఆయన రావటం జరిగింది. దుష్టుడు తమ దుష్టత్వంలో మండించి నరకానికి పోవటం కంటే ఆ దుష్టత్వాన్ని విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి నీతిమంతునిగా మారి దేవుని కొరకు జీవిస్తూ ఈ లోకం విడిచిన తర్వాత ఆ నిత్యరాజ్యానికి, ఆ పరలోకానికి చేరాలని దేవుని యొక్క ఉద్దేశమైంది. అదే ఆయనకి సంతోషం.
ఈ రోజున దేవుని బిడ్డ, దేవుని మాట ఆలకిస్తున్న సహోదరి సహోదరుడా, మన ప్రవర్తన మనం దిద్దుకుని బ్రతికినప్పుడే దేవునికి సంతోషం కలుగుతుంది. అందుకనే సామెతలు గ్రంథంలో భక్తుడైనటువంటి సొలొమోను చెప్తాడు, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకొనుము అని చెప్తాడు. మన ప్రవర్తన దేవుని అధికారం కింద ఉన్నప్పుడు ఆయన సరైన దారిలో మనల్ని నడిపిస్తాడు. చెడు మార్గాల్లోనికి, దుష్టత్వంలోనికి మనం వెళ్ళిపోకుండా చక్కని రీతిలో ఆయన మనల్ని నడిపిస్తాడు. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము పిల్లరా. కాబట్టి మన ప్రవర్తన మనం దిద్దుకోవాలని దేవుడు కోరుతున్నాడు. మన ప్రవర్తన మనం దిద్దుకోగలిగినప్పుడు మన జీవితంలో దేవునికి సంతోషం కలుగుతుంది. మనము దేవునికి సంతోషం కలిగించినప్పుడు ఏమవుతుందంటే, అదే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం అంటాడు, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు వాని శత్రువులు సహా వానికి మిత్రులుగా మారుతారు అని చెప్పి వాక్యంలో మనం చూస్తున్నాం. పిల్లరా, దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడంటే మన ప్రవర్తన దిద్దుకొని ఆయనకి ఇష్టముగా మనం జీవించగలిగినప్పుడు. రెండవదిగా దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడు మనల్ని బట్టి అంటే, కీర్తన గ్రంథము 147వ కీర్తన 11వ వచనంలో ఒక మాట మనం చూస్తూ ఉన్నాం. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం ఆయన భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టుకున్న వారంగా ఉన్నప్పుడు మనల్ని బట్టి ఆయన సంతోషిస్తాడు, ఆయన ఆనందిస్తాడు. ఇది నాన్న మన జీవితంలో ఆయన భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టుకునే వారంగా మనం ఉన్నామా లేదా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. అనేక సార్లు మనము ఈ లోకంలో ఉన్నటువంటి వాహనాలు బట్టి, ఆస్తి అంతస్తులు బట్టి, సంపదలను బట్టి, అందచందాలు బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి, పేరు ప్రఖ్యాతులను బట్టి మనం సంతోషిస్తూ ఉంటాము, ఆనందిస్తూ ఉంటాం. దానివల్ల దేవుడు మన విషయంలో ఏమాత్రం కూడా సంతోషించడు. ఆయన మనల్ని బట్టి సంతోషించాలంటే మనం ఆయన యందు భయము భక్తి కలిగి ఆయన కృప కొరకు నిత్యము కనిపెట్టుకుంటూ ఆయన సన్నిధిలో మనం జీవించినప్పుడు ఆయన మనల్ని బట్టి సంతోషిస్తాడు. చూడండి, హిజ్కియా భక్తుడిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయనకు దేవుని చేత ఒక వర్తమానం వస్తుంది, నువ్వు బ్రతుకు గనుక నీవు ఇల్లు చప్పక పెట్టుకో అని వర్తమానం వచ్చినప్పుడు ఆయన గోడ వైపు తన ముఖాన్ని తిప్పుకొని కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తాడు. దేవా, నీ దృష్టిలో నేను ఎలా బ్రతికానో, ఎలాగ యథార్థంగా జీవించానో నన్ను ఒకసారి కృపతో జ్ఞాపకం చేసుకో ప్రభువా అని చెప్పి హిజ్కియా ప్రార్థన చేస్తాడు. వెంటనే దేవుడు ఎంతో సంతోషించి ఆనందించి, మరి నీవు బ్రతుకు గనుక ఇల్లు చక్కబెట్టుకొని చెప్పినటువంటి యెషయా భక్తుడు మరి నడిమిషాల్లోంచి బయటికి వెళ్ళకముందే మరలా వెంటనే దేవుడు అదే యెషయా ప్రవక్తతో తిరిగి కబురు పెడతాడు, నీవు కన్నీళ్ళు విడుట చూచితిని, నీ ప్రార్థనని అంగీకరించాను, నీకు ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తున్నానని చెప్పి దేవుడు ఆయన కృపతో హిజ్కియాని జ్ఞాపకం చేసుకుని ఆయనకు సహాయం చేశాడు, ఆయన్ని బ్రతికించాడు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మనం ఆయన భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టుకున్నట్లయితే మనల్ని కూడా దేవుడు బ్రతికింప చేస్తాడు, మనల్ని కూడా దేవుడు స్వస్థపరుస్తాడు, మన బట్టి ఆయన ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. మూడవదిగా మనం చూసినట్లయితే మనము దేవునికి ప్రియ కుమారులంగా ఉండాలి. యేసు ప్రభువును గురించి తండ్రి అయిన దేవుడు ఆకాశం నుంచి యేసుప్రభు బాప్తిసం పొంది ఒడ్డుకు వచ్చినప్పుడు ఒక స్వరాన్ని వినిపించి ఆయన ఆ స్వరం ద్వారా మాట్లాడతాడు. ఏమనంటే, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. యేసు ప్రభు మన తండ్రి అయిన దేవునికి ప్రియ కుమారుడు. యేసు రక్తంలో కడగబడిన మనము కూడా ఆయనకు ప్రియమైన వారంగా, కుమారులముగా, కుమార్తెలముగా ఉండాలని దేవుడు మనల్ని కోరుతున్నాడు. అలాగూ మనం ఉండగలిగినప్పుడు మనల్ని బట్టి కూడా దేవుడు ఆనందిస్తాడు. దేవునికి స్తోత్రం. మనము ఆయనకి ప్రియ కుమారులుగా, కుమార్తెలుగా ఉండాలంటే యేసు ప్రభు వలె మనం కూడా జీవించాలి. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు తన తండ్రి అయిన దేవునితో ఒక మాట చెప్తాడు. అదేమనంటే, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. ఈ లోకంలో యేసు ప్రభు ఎందుకు వచ్చాడనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకుంటున్నట్లయితే లోకాసు వార్తలో మనం చూసినట్లయితే, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడని చెప్పేసి లోకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తున్నాం.
యేసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన నశించిన ఆత్మలను, మానవ ఆత్మలను రక్షించడానికి అనేకమైనటువంటి కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య మహత్కార్యాలు, సూచక్రియలు జరిగించాడు. చివరిగా తన యొక్క రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని సిలువలో అర్పించాడు. చేయడానికి తండ్రి అయిన దేవుడు ఆయనకు అప్పగించిన పని సంపూర్ణం చేశాడు. కాబట్టి తండ్రి అయిన దేవుడు ఆయన గురించి అంటున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు. తర్వాత యేసు ప్రభు ఆయన శిష్యులు కూడా రూపాంతర కొండ మీదకి వెళ్ళినప్పుడు అప్పుడు కూడా తండ్రి దేవుని యొక్క స్వరము ఆకాశం నుంచి వినబడుతుంది. ఆ స్వరం కూడా అంటది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినండి అని. ప్రియులరా, ఇది మన రక్షకుని యేసయ్య మాట మనం విని ఆయన మాట ప్రకారంగా మనం జీవించగలిగినప్పుడు తప్పకుండా మన యందు ఆయన సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా, ఆయనకి ప్రియమైన కుమారులుగా, కుమార్తెలుగా మనం జీవిద్దాం. తర్వాత 4వదిగా మనం చూసినట్లయితే, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవా ఆయనే అని గ్రహించి ఆయనను పరిశీలనగా తెలుసుకున్నట్టు బట్టి అతిశయించాలి అని ఇర్మియా భక్తుడు చెప్తాడు. 9వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 24వ వచనంలో మనం చూసినట్లయితే, ఇర్మియా 9:24లో చూసినట్లయితే ఈ మాటలు మనం చూడగలుగుతూ ఉంటాం. అనగా దేవుడు భూమి మీద కృప చూపిస్తూ నీతి న్యాయాలు జరిగిస్తున్నటువంటి వాడని, ఆయన పరిశీలనగా తెలుసుకోవడం విషయంలో మనము అతిశయించాలని, అలాగే ఎవరైతే చేస్తారో వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడని ఇక్కడ మనం గ్రహించాలి. పిల్లరా, మన జీవితంలో దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క ఉనికిని, దేవుని యొక్క సంగతులను, దేవుని యొక్క కార్యాలని మనము పరిశీలించి పరిశోధించి తెలుసుకోవాలి. ఆ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. దేవుని వాక్యంలో యేసుప్రభు కూడా అదే మాటని యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం 39వ వచనంలో కూడా మనకి జ్ఞాపం చేస్తాడు. లేఖనముల యందు మీకు నిత్యజీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి. ఆ ఫుడ్ నోట్లో పరిశోధించుచున్నారనే మాటకు పరిశోధించుడి అని ఉంటుంది. ప్రియులారా, ఈ రోజున మన జీవితంలో యేసు ప్రభుని గురించినటువంటి విషయాలు, ఆయన పుట్టుకను గురించి, ఆయన రాకను గురించి, ఆయన మరణాన్ని గురించి, ఆయన పునరుత్థానాన్ని గురించి, ఆయన చేసే కార్యాల గురించి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మత గ్రంథాలన్నింటిలో కూడా ప్రస్తావించబడి ఉంది. అంతేకాదు ప్రియులారా, ఈ లోకంలో విద్యా సంబంధమైనటువంటి పుస్తకాల్లో, సైన్స్ పుస్తకాల్లో, ఇతరత్ర పుస్తకాల్లో కూడా చాలా వరకు యేసు ప్రభువుని గురించినటువంటి సంగతులు ప్రత్యక్షంగానో పరోక్షంగానో రాయబడి ఉన్నాయి. వాటిలన్నింటినీ కూడా చదివి మనము దేవుని వాక్యమైన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ కూడా మనం దగ్గర పెట్టుకుని చదివితే, పరిశోధిస్తే యేసు ప్రభు ఎవరో మనకు తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. గుల్షన్ ఎస్తేర్ అనేటువంటి ఒక క్రైస్తవేతరురాలు, ఆమె క్రైస్తవురాలు కాదు, కానీ ఆమె ఒక ప్రధానమైన మతానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఆమె నిజమైన దేవుడు ఎవరో తెలియక తన కష్టకాలంలో ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఆ ప్రార్థన చేసినప్పుడు ఆమెకు ఒక దర్శనం కలుగుతుంది. ఆ దర్శనంలో యేసు ప్రభు ఆమెకు ప్రత్యక్షమై, అమ్మా, నీ వెదుగుచున్నటువంటి నిజమైన దేవుడిని నేనే, నన్ను గురించి నీవు ఆచరిస్తున్నా లేకపోతే నువ్వు ఉంటున్నా నీ మత గ్రంథంలోనే ఉంది, ఒకసారి పలానా అధ్యాయం పలానా వచనం చదువమ్మా అని చెప్పినప్పుడు ఆమె అలాగ చదవగానే అక్కడ యేసు ప్రభుని గురించిన విషయాలు రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. వెంటనే ఆమె ఆ యొక్క వచనాలు చదివి యేసు ప్రభు నిజమైన దేవుడని తెలుసుకుని ఆమె రక్షణ పొందుకుంది, దేవుని బిడ్డగా మారింది. ఆమె అప్పటి వరకు కూడా కాలు చేయి పడిపోయినటువంటి స్థితిలో, ఏమాత్రం కూడా స్వస్థ పొందలేని స్థితిలో ఉంది. ఎప్పుడైతే యేసు ప్రభు ఆమెను దర్శించి ఆమె మీద చేయి ఉంచి ఆమెను స్వస్థపరిచాడో, ఆనాటి నుండి అద్భుతంగా స్వస్థ పొందుకొని ఆమె ఈ దినం వరకు కూడా దేవుని కొరకు గొప్ప సాక్షిగా జీవిస్తూ ఉంది. లేఖనాలు, మత గ్రంథాలు, ఇతర పుస్తకాలు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వాటిల్లో యేసు ప్రభుని గురించిన విషయాలు రాయబడి ఉన్నాయి. అవి చదివిన వారు, పరిశీలించిన వారు, పరిశోధించిన వారు తప్పకుండా యేసు ప్రభు నిజమైన దేవుడు రక్షకుడని తెలుసుకోగలుగుతారు, రక్షణ పొందగలుగుతారు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కూడా
దేవుని వాక్యాన్ని చదువు, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయి, లేఖనాల్ని పరిశోధించు. లేఖనాలు పరిశోధించినప్పుడు తప్పకుండా నీవు ఆ విధంగా చేస్తున్నందుచేత దేవుడు సంతోషిస్తాడు. ఈ రోజున అనేక మంది తమ జీవితాల్లో దేవుని వాక్యాన్ని చదవకుండా, లేఖనాలు పరిశోధించకుండా సమయాన్ని వ్యర్థంగా గడుపుతున్నారు, సమయాన్ని వ్యర్థమైన వాటిలో గడుపుతున్నారు. అందుకని వారిని బట్టి దేవుడు సంతోషించలేకపోతున్నాడు. ఈ రోజున నిన్ను బట్టి దేవుడు సంతోషించాలనంటే నువ్వు తప్పకుండా లేఖనాలని చదవాలి, ధ్యానం చేయాలి, పరిశోధించి దేవుడి యొక్క కృప ఏంటో, దేవుని గొప్పతనం ఏంటో, దేవుని విషయాలేంటో మనం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. కీర్తన గ్రంథం 19వ కీర్తనలో చెప్తాడు, ఆకాశములు దేవుని మహిమను వివరించున్నవి, అంతరిక్షము ఆయన నీతిని గణపరుచున్నదని వ్రాయబడి ఉంటుంది. ప్రియులరా, మనం చూసినట్లయితే మనం ఈ లోకంలో ఆకాశ సంబంధమైన పుస్తకాలు చదివినా, ఈ బుక్ సంబంధించిన పుస్తకాలు చదివినా, ఎక్కడ ఏది చదివినా, ఏది విన్నా, పరిశోధిస్తే దేవుని గురించిన విషయాలు మనకు తెలుస్తాయి. అలాగ మనం చేసినప్పుడు ప్రభు మనల్ని బట్టి సంతోషిస్తాడు. తర్వాత 5వదిగా మనం చూసినట్లయితే మనము యథార్థవంతులంగా ఉండి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ప్రభు మన ప్రార్థనలు వింటాడు. మనం మన ఇష్టానుసారంగా జీవిస్తూ, దేవునికి ఇష్టానుసారంగా మరి జీవించకుండా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ మనం ప్రార్థన చేస్తే ఆయనకి ఆనందము, సంతోషం కలగదు. మనం ఎప్పుడైతే ఆయన దృష్టిలో యథార్థవంతులుగా ఉంటామో అప్పుడే ఆయన మన ప్రార్థన యందు ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనంలో మనం చదివినట్లయితే ఒకసారి చూద్దాం, దయచేసి చూడండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనం మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 8వ వచనము, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము అని భక్తుడైన సొలొమోను రాశాడు. అవును ప్రియులరా, మన జీవితంలో యథార్థవంతులంగా ఉన్నప్పుడు ఆ చేసే ప్రార్థన ఆయన చిత్తానుసారంగా ఉంటుంది. కాబట్టి ఆయన ఎంతో దాన్ని బట్టి ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం. కీర్తన గ్రంథము 112వ కీర్తన 2-4 వచనాల్లో కూడా మనం చూసినట్లయితే యథార్థవంతుల యొక్క వంశము, యథార్థవంతుల యొక్క సంతానము, యథార్థవంతుల యొక్క జీవితము ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో అక్కడ వ్రాస్తున్నాడు. చూడండి, 112వ కీర్తన 2-3 వచనాలు మనం చూసినట్లయితే, యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు, కలిమియు సంపదయు వాని ఎంట ఉండును, వాని నీతి నిత్యము నిలుచును, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు కలవారు అని వ్రాయబడి ఉంది. ప్రియులరా, యథార్థవంతుల యొక్క ప్రార్థన ఆనందకరమైన విషయంలో మనము చూస్తూ ఉన్నాము. యథార్థవంతుల యొక్క వంశం దీవించబడుతుంది, కలిమి సంపద వారి ఎంట ఉంటుంది, వారి నీతి నిత్యం నిలుస్తుంది, యథార్థవంతులకు చీకట్లో వెలుగు పుడుతుంది, వారి యొక్క కటాక్షమును వాత్సల్యత నీతి గలవారని చెప్తున్నాడు. ఎందుకు ఈ ఆశీర్వాదకరమైనటువంటి జీవితం వారు కలిగిందంటే యథార్థవంతులుగా వారు జీవిస్తున్నారు కాబట్టి, యథార్థవంతులుగా వారు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి, వారిని బట్టి దేవుడు ఆనందిస్తున్నాడు కాబట్టి ఈ గొప్ప ఆశీర్వాదము యథార్థవంతులు కలుగుతుంది. ఈ వాక్యం వింటున్న సహోదరుడా, నీవు కూడా దేవుని యందు యథార్థవంతుడిగా జీవించు. యథార్థవంతురాలిగా నువ్వు జీవిస్తున్నప్పుడు తప్పకుండా నిన్ను బట్టి దేవుడు ఆనందిస్తాడు, నీ ప్రార్థన వింటాడు. నీ ప్రార్థన అంటే ఆయనకి ఎంతో ఆనందం, సంతోషం కలుగుతుంది. తద్వారాగా నీవు ఆశీర్వించబడతావు, నీ కుటుంబము, నీ వంశము, నీ సమస్తం కూడా ఆశీర్వించబడుతుంది. తర్వాత మనం చూసినట్లయితే మనము పాడైపోయినటువంటి దేవుని మందిరాలను మనం కట్టించాలి. అప్పుడే ఆయన మనల్ని ఆనందిస్తాడు. చూడండి, హగ్గీ గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం మనం చూసినట్లయితే, పాడైపోయిన దేవుని మందిరాలు మనం కట్టించగలిగినప్పుడు దాన్ని బట్టి ప్రభు సంతోషిస్తాడని చెప్పి మనం చూస్తున్నాం. హగ్గీ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం మనం చూసినట్లయితే, పర్వతములెక్కి మ్రాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను గణపరుచుకుందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. పాడైపోయిన మందిరం అంటే అసలు ఏమిటి? ఏది మందిరం అని దేవుని వాక్యం చెప్తా ఉంది. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనంలో మనం చూసినట్లయితే, 1 కొరింథీయులు 2:16-17, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుని వారిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ప్రియులరా, పాడైపోయిన మందిరం అంటే మన యొక్క హృదయము, మన యొక్క దేహమే.
దేవుని వాక్యం క్లియర్గా చెప్తుంది. చూడండి, ఇదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం మనం చూసినట్లయితే, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి. దేహము, మన హృదయము, చెప్పాలంటే మన జీవితము, మన సమస్తము కూడా ఆయనకి మందిరముగాను, ఆయనకి ఆలయముగా ఉంది. మరి దేవుడు ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి మనము, మనకు శరీరము, మనకు దేహము, మన యొక్క హృదయము దేవునికి మందిరముగా ఉండవలసినది. కానీ అది పాడైపోయిందని చెప్తున్నాడు. ఎలా పాడైపోయింది? మనమే దాన్ని పాడు చేస్తున్నాం. ఎలా పాడు చేస్తున్నాం చూడండి. మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయంలో, మత్తయి సువార్త 21వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినట్లయితే, యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయువారి అందరిని వెళ్ళగొట్టి, రోకలు మార్చు వారి బలను, గువ్వలము వారి పీఠములను పడద్రోసి, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దాన్ని దొంగలుగా చేసేటి వారేనెను. మనమే మన జీవితంలో మన హృదయాన్ని, మన దేహాన్ని వ్యర్థమైన వాటితో, లోకాశలతో, శరీరాశలతో, ఈ ధనాపేక్షతో, లోక సంబంధమైనటువంటి దుర్వ్యాపారాలతో నింపేసి పాడు చేస్తున్నామని చెప్పి వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, పాడైపోయినటువంటి మందిరాన్ని మనము మరలా పునరుద్ధరించి దాన్ని కట్టాలి, బాగు చేయాలి. అప్పుడే దేవుడు మరలా మన యందు ఆనందిస్తానని, సంతోషిస్తానని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, ఇది నన్ను మనం ప్రభు దగ్గర పశ్చాత్తాపడాలి, కన్నీళ్ళు కార్చాలి. ప్రభువా, నీ వల్ల నాకు అనుగ్రహించబడినటువంటి నా దేహం అనబడుతున్న, నా హృదయం అనబడుతున్న నీ మందిరాన్ని నేను పాడు చేస్తున్నాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా. ఈరోజు నుంచి నీ కొరకు పరిశుద్ధంగా, పవిత్రంగా జీవిస్తాను. నాలో నీకు వ్యతిరేకంగా ఉన్నటువంటిది అంతా కూడా విడిచిపెట్టేస్తాను, తీసివేస్తాను ప్రభు అని చెప్పి ప్రభు దగ్గర మనం ప్రార్థన చేస్తే తప్పకుండా ప్రభు మనకు సహాయం చేస్తాడు. మరలా మన మందిరాల్ని, మన హృదయాన్ని, మన జీవితాన్ని, మన దేహాల్ని కూడా ప్రభువుకు పునఃప్రతిష్ఠించి దేవుని కొరకు నూతన మందిరాలుగా మనం జీవించగలడానికి ప్రభు మనకు సహాయం చేస్తాడు. అటువంటి కృప ప్రభు మనకు దయచేయునుగాక. తర్వాత మనం చూసినట్లయితే, మనము నిత్యము కూడా ప్రభు సన్నిధిలో ఉత్సాహధ్వని చేస్తూ, జయధ్వనులు చేస్తూ, మన పూర్ణ హృదయముతో సంతోషిస్తూ, గంతులు వేస్తూ ప్రభు నామాన్ని మహిమపరచాలి, ఆరాధన చేయాలని మనం చూస్తున్నాం. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 14-17 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ చెప్తున్నాడు. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 14-17 వచనాల్లో, సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, ఇశ్రాయేలీలారా జయధ్వని చేయుడి, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయంతో సంతోషించి గంతులు వేయుడి. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. ఆ దినమున జనులు మీతో ఇట్లందరూ, యెరూషలేము భయపడకము, సియోను ధైర్యం తెచ్చుకునము, నీ దేవుడిని యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ యందుల సంతోషము చేత ఆయన హర్షించును. దేవునికి స్తోత్రం. పిల్లరా, మనం ఎప్పుడైతే ప్రభువుని మనము ఉత్సాహధ్వని చేస్తూ, జయధ్వని చేస్తూ, పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేస్తూ ఆయన నామాన్ని మహింపరుస్తామో అప్పుడే ప్రభు మన యందు కూడా హర్షిస్తాడు, సంతోషిస్తాడు. దేవుడు మన యందు సంతోషించి హర్షిస్తున్నాడంటే మనం తప్పకుండా దీవించబడతాము. దేవుని యొక్క ఆనందాన్ని, సంతోషాన్ని మనము పొందుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం. పిల్లరా, పరిశుద్ధాత్మతో నింపబడిన వారమై పరిశుద్ధాత్మలు ఆనందిస్తూ ప్రభు సన్నిధిలో మనము ఉత్సహిస్తూ, సంతోషిస్తూ, ఆరాధన చేస్తూ ముందుకు సాగాలి. ఎందుకనంటే మనము పరిశుద్ధాత్మతో నింపబడకుండా లోకానుసారంగా మనము సంతోషించడం అనేది దేవునికి ఇష్టం కాదు. ప్రభువులో మనం ఆనందించాలి, ప్రభువులో మనం సంతోషించాలి. పిల్లరా, అప్పుడే మన యందు ప్రభువు సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. ఈ దినాన అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడకుండా, పరిశుద్ధాత్మలో ఆనందించి, సంతోషించి, ఉత్సాహంతో, సంతోషంతో మరి గంతులు వేసేటువంటి అనుభవం లేకుండా లోకానుసారంగా, శరీరానుసారంగా మనుషులు చేసినట్లుగా వారు నాట్యాలు ఆడుతూ, మరి ఏదో పాటలు పాడుతూ, లోక సంబంధం రీతిలో సంతోషించు గంతులు వేస్తూ ఉంటారు. అటువంటిది దేవునికి ఏమాత్రం కూడా సంతోషం, ఆనందం కలిగింది కానీ ఆయనకు దుఃఖము,
వేదన బాధ కలిగిస్తుంది. దేవుని బిడ్డ, నీవు ఆయన సన్నిధిలో సంతోషించి ఉత్సాహించాలంటే నువ్వు ఆత్మతో నింపబడాలి. ఆనాడు దావీదు మరి మందసాన్ని ఆ యొక్క ఓబేదేదోము ఇంటి దగ్గర నుంచి మరి యెరూషలేముకు తీసుకొస్తున్నప్పుడు ఆయన మరి లేవీల ముంద, యాజకుల ముంద నాట్యమాడుతూ పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై మరి ఆయన వస్త్రాలు కూడా కానకుండగా అంతగా లీనమైపోయి ఆయన నాట్యమాడి దేవుని మహింపరిచాడు. అది నాట్యం అంటే, అది సంతోషం అంటే, అది ఉత్సాహధ్వని అంటే. పిల్లరా, అటువంటి పరిశుద్ధాత్మతో నింపబడిన వారమై మనము ప్రభునందు సంతోషించి ఉత్సాహించి దేవుని సంతోషింపచేస్తూ మనము ముందుకు సాగుదాం. తర్వాత మనం చూసినట్లయితే మన యొక్క ప్రవర్తనను చూచి దేవుడు ఆనందించాలని కోరుతున్నాడు. మన ప్రవర్తన సరైనదిగా ఉన్నప్పుడు మన ప్రవర్తన బట్టి దేవుడు సంతోషిస్తాడు. వాక్యంలో మనం చూసినట్లయితే మన ప్రవర్తన, మన నడత స్థిరపరచబడాలంటే అది దేవుని యొక్క వాక్యం ద్వారాగానే, దేవుని చేతనే అది స్థిరపరచబడాలి. కీర్తన గ్రంథం 37వ కీర్తన 23వ వచనం మనం చూసినట్లయితే దయచేసి చూద్దాము. చూడండి ఏమంటున్నాడంటే, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. ప్రియులరా, మన నడత స్థిరపరచబడాలి, మన ప్రవర్తన చూచి దేవుడు సంతోషించాలి అని అంటే మనం ఏం చేయాలంటే తప్పకుండా మన నడత, మన ప్రవర్తన ఆయన అధికారం కింద ఉండాలి. ఇందాక మనం చదువుకున్న రీతిగా సామెతలు 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకొనుము అంటాడు. ఆయన అధికారానికి కిందకి మన ప్రవర్తన, మన నడత ఉన్నప్పుడు ఆయన చక్కగా దాన్ని స్థిరపరుస్తాడు. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఆ ప్రవర్తన స్థిరపరిచేవాడు దేవుడే. 119వ కీర్తన 8వ వచనం మనం చూసినట్లయితే అంటాడు, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్న చేతనే కదా అని రాయబడి ఉంది. ప్రియులరా, అక్కడ మనం చూసినట్లయితే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా చదివి దేవుని వాక్యానుసారంగా మన యొక్క నడతను, మన ప్రవర్తనను మనం దిద్దుకోగలిగినప్పుడు దేవుడు దాన్ని స్థిరపరుస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు దానికి ఆమోద ముద్ర వేస్తాడు. ఉదాహరణకి మనము చదువుకునే పిల్లలకి అర్థమవుతుంది. మరి స్కూల్లో చదువుకున్నప్పుడు కానీ, కాలేజీల్లో చదువుకున్నప్పుడు కానీ, మనము ఆ స్కూల్ని విడిచిపెట్టినప్పుడు లేకపోతే ఆ కాలేజీ విడిచిపెట్టినప్పుడు మనకి మరి కొన్ని పత్రాలు ఇస్తారు, సర్టిఫికేట్స్ అంటారు ఇంగ్లీష్లో. ఆ సర్టిఫికేట్లో ఒకటి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, అది ముఖ్యమైనది. రెండవది కండక్ట్ కమ్ స్టడీ సర్టిఫికేట్ అంటారు. అంటే ఈ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్, స్టడీ సర్టిఫికెట్ మనకు చదువుకు సంబంధించింది అయితే మరొకటి ఉంటుంది, అది కండక్ట్ సర్టిఫికెట్ అంటారు. అంటే మన ప్రవర్తన ఎటువంటిదో అనేది స్కూల్ వారు, మనం చదువుకున్న స్కూల్ వారు కానీ, కాలేజీ వారు కానీ, వారు దాన్ని ముద్ర వేసి ఇవ్వాలి మనకి. ఇంచుమించుగా ప్రతి స్టూడెంట్కి లేదా ప్రతి విద్యార్థి కూడా ఆ స్కూల్ వారు స్కూల్ విడిచిపెట్టి వారు వెళ్తున్నప్పుడు వారికి సంతృప్తికరంగా ఉంది ఈ కుర్రవాడి ప్రవర్తన లేకపోతే ఈ విద్యార్థి ప్రవర్తన అని చెప్పేసి రాసిస్తారు. ఇంకా ఆ స్కూల్లో మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి అయితే ఆ విద్యార్థికి ఆ గుడ్ అని రాసిస్తారు. అంటే ఈ అబ్బాయి తాలూకా లేదా ఈ అమ్మాయి తాలూకా కండక్ట్ లేదా ప్రవర్తన మంచిగా ఉంది అని రాసిస్తారు. ప్రియరా, చూడండి, ఒక లోక సంబంధమైనటువంటి విద్య మనకి నేర్పించేటువంటి స్కూళ్ళు లేకపోతే కాలేజీ ఆ యాజమాన్యాలు మనకి మన ప్రవర్తన విషయంలో సంతృప్తి పడితేనే తప్ప, వారు సంతోషిస్తేనే తప్ప సంతృప్తికరంగా ఉంది కానీ లేకపోతే మంచి అనే ప్రవర్తన కలిగిన వాడని కానీ మనకు సర్టిఫికేట్ ఇవ్వరు. పిల్లరా, అయితే ఈ లోకంలో ఉన్నటువంటి స్కూళ్ళు లేకపోతే కాలేజీ యజమానులు మన యొక్క ప్రవర్తనని పైనే చూస్తారు. వారిచ్చే సర్టిఫికేట్ కొంతవరకే కరెక్ట్గా ఉంటుంది, కానీ మన ప్రవర్తన హృదయంలో నుంచి చూసేవాడు దేవుడు. ఎందుకంటే మనుషుని యొక్క హృదయంలో నుంచి ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలు మనిషి యొక్క ప్రవర్తనని మంచిగానైనా చెడుగానైనా చేస్తాయి. మన హృదయాలోచన తెలుసుకునే దేవుడే మనము మంచివాడమో లేదా చెడ్డవారమో, మన ప్రవర్తన మంచిదో లేదా చెడ్డదో అనే సర్టిఫికెట్ ఆయన ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకని మన జీవితంలో మన ప్రవర్తన అంతరి మీద ఆయనకు అధికారం ఒప్పుకోవాలి. ఆయన వాక్యం చదివి ధ్యానం చేసి మన ప్రవర్తనని వాక్యానుసారంగా సరి చేసుకుంటే ఆయన మన ప్రవర్తన మీద లేకపోతే మన ప్రవర్తన విషయంలో ఆయన ఇచ్చే సర్టిఫికేట్ ఎలాగ ఉంటుందంటే, హీ ఈజ్ గుడ్,
హీ కండక్ట్ ఈజ్ వెరీ గుడ్ అని చెప్పేసి మనకి ఇస్తాడు. అది కావాలండి ఈ రోజున మనకు కావాల్సింది. దేవునికి స్తోత్రం. ఆయన మన ప్రవర్తన చూసి ఆనందించినప్పుడు మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఇందాక మనం చెప్పుకున్న రీతిగా మన ప్రవర్తన ఆయనకి ప్రీతికరమైనప్పుడు, ఆయనకి సంతోషకరమైనప్పుడు మన శత్రువులు సైతం కూడా మనకు మిత్రులుగా మారుతారు. దేవునికి స్తోత్రం. తర్వాత మనం చూసినట్లయితే 9వ చూసినట్లయితే దేవుడు సెలవిచ్చిన ఆజ్ఞను మనం గైకొన్నప్పుడు ఆయన మనల్ని బట్టి సంతోషిస్తాడు. 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనం చూసినట్లయితే సమూయేలు రాజైన సౌలుతో మాట్లాడుతూ ఈ మాటను చెప్తాడు. ఏమనంటాడంటే, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. దేవునికి స్తోత్రం. పిల్లరా, మనం ఆజ్ఞను గైకొనాలి. ఆజ్ఞను గైకోగలిగినప్పుడే పిల్లరా ఆయన మనల్ని బట్టి సంతోషిస్తాడు. ఆయన మాట వినినప్పుడే ఆయన మనల్ని బట్టి సంతోషిస్తాడు తప్ప మన దహన బలులు అర్పించామా లేదా, లేకపోతే మనము పొట్టేళ్ళు క్రొవ్వు అర్పించామా లేదా అనేది ఆయన చూడడు. దాన్ని బట్టి ఆయనకు సంతోషం కలగదు. మనం ఆయన ఆజ్ఞను, ఆయన మాటను విని దాని ప్రకారంగా చేసినప్పుడే ఆయన మనల్ని బట్టి సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం. ఏంటి ఆజ్ఞలంటే నిర్గమాకాండంలో పాత నిబంధనలో మరి ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు 20వ అధ్యాయం నిర్గమాకాండం 1-17 మీరు తర్వాత చదువుకోనండి. అలాగే నూతన నిబంధన గ్రంథంలో కూడా మత్తయి సువార్తలో యేసుప్రభు కూడా ఆజ్ఞలు ఇచ్చాడు. 5, 6, 7 అధ్యాయాలు మనం చదువుకుంటున్నట్లయితే మనకు యేసుప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞలు కనబడతాయి. ఈ ఆజ్ఞలు మనం గైకొనగలిగినప్పుడే ప్రభు మనల్ని బట్టి సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డ, నువ్వు ఆయన ఆజ్ఞను గైకొని ఆయన సన్నిధిలో నువ్వు పిల్లరా ఆయన సంతోషపరిచే వ్యక్తిగా, ఆయన ఆనందింపచేసే వ్యక్తిగా నువ్వు ఉండగలిగినప్పుడు తప్పకుండా ప్రభు నిన్ను దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. పిల్లరా, మనం చూసినట్లయితే మరి యేసు ప్రభు ఆఖరిగా ఆయన పరిశుద్ధాత్మలో ఆనందించాడని చెప్పి మనం చూడగలుగుతాం. చూడండి, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే లూకాసు వార్త 10వ అధ్యాయం 21వ వచనంలో, ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచి ఉన్నావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, అలాగు నీ దృష్టికి అనుకూలమాయెను. దేవునికి స్తోత్రం. మన రక్షకుడిని యేసయ్య ఆయన పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించాడు. దేవునికి స్తోత్రం. పిల్లల ఇదేనా మన జీవితంలో పరిశుద్ధాత్మలో ఆనందించే వారంగా ఉండాలి. ఎప్పుడు అంటే మన రక్షకుని యేసయ్య ఈ లోకాన్ని విడిచి ఆరోహణమైపోతున్నప్పుడు ఆయన చెప్పాడు, నా శిష్యులారా, నా వలన వెళ్ళిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి. మీరు పట్టణంలోంచి బయటకు వెళ్లకుండా పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి, ప్రార్థన చేయండి అన్నప్పుడు వారు మరి మేడగదిలోనికి వెళ్ళిపోయి ఇంచుమించుగా 10 దినాల వారు కనిపెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు 10వ దినమైన పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్ముడు అగ్ని వంటి నాలుకలుగా విభజించబడిన వాడి ఆకాశం నుంచి దిగి వచ్చి ప్రతి వారి మీద వాలినప్పుడు వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. వారు పరిశుద్ధాత్మను ఆనందించారు. దేవుని కొరకు బలమైన కార్యాలు చేశారు. దేవుని బిడ్డలారా, ఈ దినాన వాక్యమాలకు ఇచ్చిన సహోదరి సహోదరుడా, నీవు కూడా పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మలో ఆనందిస్తూ దేవుని సంతోషపరిచి దేవుని కొరకు బలమైన పాత్రగా సాగాలని ప్రభు నేను కోరుచున్నాడు. మరి ఈ దినాన నీ జీవితంలో నీ తీర్మానం ఏమిటి? ఈ దినాన 10 విషయాలు మనం నేర్చుకున్నాం. దేవుని మనం సంతోషపరచాలంటే, మనల్ని బట్టి ఆయన ఆనందించి సంతోషించాలంటే మనం ఏం చేయాలో మనం నేర్చుకున్నాం. మన ప్రవర్తన దిద్దుకొని మనం బ్రతకాలి. ఆయన భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టాలి. ఆయనకు ప్రియకుమారులుగా ఉండాలి. తర్వాత ఆయన గురించి మనము తెలుసుకొని ఆయన గురించి మనము పరిశీలనగా తెలుసుకుంటూ బట్టి అతిశయించాలి. ఆయన దృష్టిలో యథార్థవంతులుగా మనం ఉంటూ ప్రార్థన చేయాలి. తర్వాత పాడైన ఆయన మందిరాన్ని మనం కట్టించాలి. ఆయన సన్నిధిలో ఉత్సాహధ్వని చేస్తూ జయధ్వని చేస్తూ సంతోషించి పూర్ణ హృదయంతో సంతోషిస్తూ గంతులు వేయాలి. మన నడతన ప్రవర్తన దేవుని చేత స్థిరపరచబడాలి. తర్వాత మనము ఆయన సెలవిచ్చిన ఆజ్ఞలను మాటలను గైకొనాలి. తర్వాత పరిశుద్ధాత్మ నింపబడిన వారమై
పరిశుద్ధాత్మలు ఆనందించాలి. ఈ 10 విషయాలు కూడా మన జీవితంలో మనం కలిగి ప్రభువును సంతోషపరిచే వారంగా, ఆయన మనల్ని బట్టి ఆనందించేటువంటి దేవునిగా మనము ఆయన్ని గణపరుస్తూ మనం ముందుకు సాగడానికి తీర్మానం చేసుకుందాము. అట్టి కృప దేవుడు మనకి దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాము. దయచేసి తలలు వంచండి పిల్లరా, మోకరించండి పిల్లరా. ఈ దినాన మన జీవితంలో మనము ఆయన సంతోషపరిచే వారంగా ఉన్నామా లేదా ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ఎందుకు మన జీవితాల్లో ఇంకను దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నాం? ఎందుకు మన ప్రార్థనకు జవాబు రావటం లేదు? ఎందుకు మనం స్వస్థపరచబట్టం లేదు? ఎందుకు మన జీవితాల్లో కార్యాలు జరగట్లేదు? కారణం ఏంటంటే మనల్ని బట్టి దేవుడు సంతోషించటం లేదు. ఆయన సంతోషించేటువంటి విధంగా మనం జీవించటం లేదు, ప్రవర్తించటం లేదు, బ్రతకటం లేదు. ఇదే నా వాక్యం ద్వారాగా నేర్చుకున్నటువంటి సత్యాల్ని దేవుని బిడ్డ నువ్వు మర్చిపోకుండా, విడిచిపెట్టకుండా వాటిని మరలా ధ్యానం చేస్తూ ఆ వాక్యానుసారంగా నీ ప్రవర్తన, జీవితాన్ని సరిదిద్దుకొని ఆయన సంతోషపరిచే వ్యక్తిగా జీవించడానికి తీర్మానం చేసుకో. ప్రభువు నీకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు గనుడైన యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ఉదయ కాలం జరిగిన ఈ ఆరాధన కార్యక్రమంలో ఇదిగో నేను ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో 2వ పర్యాయం మాట్లాడావు తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నేను దుష్టుడు తన దుష్టత్వాన్ని బట్టి, మరణను బట్టి నేను సంతోషించుదునా? కాదు కదా. ఆ దుష్టుడు మార్పు చెంది, మారు మనసు పొంది, తన ప్రవర్తన దిద్దుకుని బతికితే కదా నేను సంతోషిస్తాను అని నీ వాక్య ధర్మతో మాట్లాడవు తండ్రి. 10 విధాలైనటువంటి విషయాలు ప్రభా నీకు మమ్మ జీవితాన్ని బట్టి, ప్రవర్తన బట్టి సంతోషాన్ని కలిగిస్తాయని, కాబట్టి అటువంటి విధంగా మేము జీవించాలని, నేను సంతోషపరచాలని మాతో మాట్లాడినావు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. తప్పకుండా మా జీవితాలని ఆ విధంగా జీవించడానికి, నేను సంతోషపరిచే విధంగా బ్రతకడానికి మా అందరికీ నీ కృప దయచేసి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బాబా, ఈ లాక్డౌన్ దినాల్లో ఎవరం కూడా మరి ఇల్లు విడిచి బయటకు వెళ్ళలేని పరిస్థితిలో, మేమందరం కూడా సమాజంగా కూడి ఆరాధన చేసుకునే పరిస్థితుల్లో మేము జీవిస్తున్నాం ప్రభా. దయతో మా ప్రవర్తన క్షమించి, మా జీవితాలను క్షమించి, నేను సంతోషపరిచే వారంగా మమ్మల్ని మార్చి, మరలా మేము ప్రభా ఈ లాక్డౌన్ ఎత్తివేయబడి కరోనా వైరస్ పూర్తిగా మా దేశాన్ని, మా ప్రజలను విడిచిపెట్టి ప్రభా పూర్ణమైనటువంటి విడుదల కలిగిన వారమై ప్రభా మరలా మేమందరం కూడా సమాజంగా కూడా ఆరాధన చేసుకోవడానికి, గణపరచడానికి మా అందరికీ నీ కృప దయచేసుకుని నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ ఆన్లైన్ ఆరాధనలో పాల్పంపులు పొంది నీ వాక్యాన్ని ఎంతవరకు నీ బిడ్డలందరూ కూడా మీరు దీవించమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా జరగబోతున్న మిగతా ప్రార్థన ముగింపు ప్రార్థన కార్యక్రమానికి మీద తోడుగుండి సహాయం చేసి నడిపించమని ప్రభా, ఈ మీడియా ద్వారాగా విలుచున్న, ఈ యూట్యూబ్ ద్వారాగా ప్రభా ఈ ఆన్లైన్లో విలుచున్న ప్రతి వారిని కూడా మీరు దీవించి, వారి కుటుంబాలని, వారి బిడ్డల్ని మీరు దీవించి మీ సహాయం చేయండి. ఎవరు బలహీన రోగులుగా బాధపడుచు వారందరూ మీరు ముట్టి స్వస్థపరిచి మీ సహాయం చేయండి. ఎవరి శోధనలో, బాధలు, ఇబ్బందులు ఉన్న వారందరూ విడిపించమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరి అవసరకులు ఉన్నారు వారంగా అవసరకులని కూడా మీరు తీర్చమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి బిడ్డలు కూడా మీరు పేరు వస్తూ మీరు దీవించండి. ఈ వీడియోను ప్రభువా అయ్యా ప్రభు ఆన్లైన్ ఆరాధన చక్కగా రికార్డ్ చేసి ప్రభువా నేను ప్రసారం చేస్తున్న కుమారుడు జోసఫ్ను మీరు బలపరిచి నడిపించండి. పాటలు పాడిన ఏమైనా బిడ్డలు కూడా మీరు బలపరచండి. వాయిద్యాలు వాయించిన బిడ్డలు కూడా బలపరచి నడిపించండి. ఇక్కడ ప్రభువా సాక్ష్యం చెప్పిన ప్రభువా, అలాగే కింద ధ్యానం చేసి మీ దాసును మీరు బలపరచండి ప్రభువా. అలాగే నాయన ప్రార్థించిన బిడ్డలు కూడా మీరు బలపరిచి నడిపించండి ప్రభువా. నీ చిత్తమైతే వచ్చే వారం కూడా ప్రభువా ఈ విధంగా ఆన్లైన్ ఆరాధనలో పాల్పొంపులు పొంది మీ నామాన్ని మహింపరుచుకుని భాగ్యం అందరికీ దయచేయండి. అంతవరకు ఎవరికి శోధన, కీడు, ప్రమాదరాకులకు భద్రపరిచి నడిపించి సహాయం చేయమని, అల్పుని దాసులను కూడా జ్ఞాపం చేసుకుని కృపతో భద్రపరిచి నడిపించి సహాయం చేయమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇప్పటి వరకు దేవుని వాక్యాన్ని మనం విన్నాం. దైవజనులు బాబు అయ్యే చక్కని విషయాలు దేవుని వాక్యాన్ని మనకు నేర్పించారు, బోధించారు. దేని ఇష్టానుసారంగా ఎవరి ఇష్టలు నాకు ఇష్టమే అని దేవుని ఎవరెవరి గురించి చెప్పారు అనే విషయాలు చక్కగా ఆయనకి ఇష్టముగా మనం జీవించాలి. కనుక విడిచిపెట్టవలసింది, మానవేయవలసింది అన్నింటినీ కూడా వాక్యం ద్వారా మనం విన్నాము. ఎన్నో వాక్యాన్ని మనం దేవులు పెట్టుకుని ఆయనకి ఇష్టమైన జీవితాన్ని మనం జీవించాలి. నీకు ఇష్టమైనగా దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలి. దేవునికి ఎప్పుడైతే వచ్చామో అప్పుడే మనం ఆయనకి ఇష్టముగా మనం జీవించాలి.
పాపం నుండి విడుదల పొందడం ఆయనకి ఇష్టము. ఆయనకు బిడ్డలుగా ఉండడం ఆయనకి ఇష్టము. ఇంతవరకు లోకములో సాతాను సంబంధమైన వాటిలో బతికాం, జీవించాము. కానీ దేవుడు వాళ్ళు ప్రేమించి రక్షించుకున్న తర్వాత ఆయనకి ఇష్టమైన వ్యక్తులు జీవించారు. నాకు ఇష్టమే అని రోగుల దగ్గర కూడా అడుగుతున్నాడు. ప్రభువా, నీ చిత్తమైతే నన్ను శుద్ధీకరించగలవదా అంటే, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్ము అన్నాడు. ఆయన ఇష్టమైన కార్యాలను చేస్తాడు. మనం ఆయన ఇష్టలుగా ఉన్నామా లేదని కొందరికి మనం పని చేసుకుని ఉన్న వాక్యాన్ని మనం ఇంట్లో భద్రపరుచుకుని దేవుని కొరకు మనం దిగుతాం, ప్రార్థన చేద్దాం. సర్వాధికారి మా పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామమునకే స్తుతులు చేస్తున్నాం. మా ప్రియ ప్రభువా, ఇదిగో మీ రాసి నుండి ఇచ్చిన వర్తమానం కొరకు తీసుకోవడం వాడుకున్నందుకు స్తోత్రం. ఈ వీడియో ద్వారా ఎంతోమంది నీ మాటలు వాక్యాలు విన్నారు ప్రభువా, వారిని మీరు ఆశీర్వదించండి. నీ కొరకు వాడు ఎలా జీవించాలి, నీకు ఇష్టమైన జీవితం వాడు కావాలి ప్రభువా. మాకు ఇష్టమైన కాదు కానీ నీకు ఇష్టమైన జీవితం, నాకు ఇష్టడుగా ఉండాలని కోరుతున్నావు కదా ప్రభు. మా తండ్రి మా మాటలు, మా కార్యాలు ప్రభు, మా స్థితి బతుకులు అన్నీ కూడా నీకు ఇష్టముగా ఉండాలి. కానీ మాకు ఇష్టముగా ఉండకూడదు. నీ సన్నిధిలో వాక్యములు చెప్పించు, అనుగ్రహించండి. కూడిన వీళ్ళందరినీ, ఈ వాక్యం ఆలకించే వీళ్ళందరినీ పేరు పేరు వరుసగా దీవించాల్సి ఎన్న వాక్యాలు నేను భద్రపరుచుకుని ప్రభు జనాలకి నీకు ఇష్టమైగా జీవించడం సహాయం చేయండి. ఇప్పుడు మీ దివలతో పంపించండి. వాటిని ఆశలు కూడా దీవించి ఆశీర్వదించాలి. యేసు పరిశుద్ధ నామమున వేడుకలు ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడు యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసంతో నీడన్నా కూడా వచ్చే వారందరికీ ప్రవేశకు ఆయన పర్యంతము సదాకాలంతో ఉండేదాక. అందరికీ వందనాలు. మా కొరకు కూడా ప్రార్థన ప్రార్థిస్తున్నాం.